నీ సౌందర్యము పరిపూర్ణము కాగా. That means when your beauty is becoming perfect. ఎందుకు ఈ మాట వచ్చింది? Why is that beauty has to ఇది become perfect? దేవుడు మాట్లాడుతున్న మాట. These are the words of Lord. నీ సౌందర్యము పరిపూర్ణము కాగా అంటే దేవుడి దృష్టిలో సౌందర్యం ఏంటి? What is the beauty in the sight of God? అందం మోసకరము, సౌందర్యం వ్యర్థమని వాక్యం చెప్తుంది. Because the book of Proverbs very clearly tells that charms and beauty are both deceitful. ఎందుకు ఈ మాట దేవుడు మాట్లాడారు? Why did the Lord utter these words? నీ సౌందర్యము పరిపూర్ణము కాగా అని ఎందుకు అనాలి? Why should the Lord tell that your beauty has been made perfect? యెహెజ్కేల్ 16:14 ఒకసారి తీయండి. ఎజెకియల్ 16:14. ఎహెచ్కేలు 16వ అధ్యాయము 14వ వచనం. నేను నీకు అనుగ్రహించిన నా ప్రభావము చేత నీ సౌందర్యము పరిపూర్ణము కాగా అన్య జనులు దాన్ని చూచి నీ కీర్తి ప్రశంసించుచు వచ్చిరి. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఇది దేవుడు మాట్లాడుతున్నారు. These are the words of the Lord. ఒక్కొక్కరితో చెప్తున్నారు. And the Lord is telling to every నేనే individual, తెచ్చుకున్నాను నిన్ను, I brought you. నేనే కడిగాను నిన్ను, I washed you. నేనే I పవిత్రపరచుకున్నాను, made you pure and holy. నేనే చెప్పా నువ్వు బ్రతకాలి అని. I was the one who said, live. నిన్ను ప్రేమించాలని నేను తెచ్చుకుంది. I loved you, and that's the reason I brought you. కాబట్టి నేను తీసుకురావడం వలన నేను ఎలా ఉంటానో అలాగే నేను పెంచుతా. So I will upbring you the way I loved you. అప్పుడు నువ్వు ఎట్లా కనపడుతున్నావు? అందరికీ చాలా మంచి గుణముతో, మంచి స్వభావ లక్షణాలతో కనబడుతూ ఉంటావు. Then how will you appear to others? You will appear as a wonderful person, a good looking person, a beautiful person. అందుకనే ఇక్కడ వాక్యము నేను నీకు అనుగ్రహించిన నా ప్రభావము చేత అని అంటున్నారు. That's the reason it's telling through my splendor which I have bestowed upon you. నా ప్రభావము చేత అంటే ఏంటి? What is the meaning of my splendor? అంటే నేను నీకు ఎప్పుడు ప్రేమనే పంచాను. నేను That means I have given you and shown you only అబద్ధాన్ని love. పెంచలేదు. I have never shown you lies of మంచి falsehood, చెడునే మీకు నేర్పి, only which is good and bad. ఎవరి దగ్గర ఎట్లా ప్రవర్తించాలో I నేర్పించాను. told you how you ought to behave with others. ఏ విధంగా మంచి స్వభావం కలిగి ఉండాలన్నది I నేర్పించాను. told you how your character and behavior should be towards others. ప్రతిదీ కూడా నేనే తీసుకొచ్చి నువ్వు ఏం బట్టలు వేసుకోవాలి, నువ్వు ఎలా ఉండాలి, నువ్వు ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండటం ఇష్టం అన్నది అన్ని నేనే నేర్పించింది. I was the one who taught you everything, how you ought to dress, how you ought to behave, how ఈ you ought to చేత్తోనే carry forward. నేర్పించాను. I taught you with my own ఈ hands. చేత్తోనే నీకు నూనె రాసా. I applied oil, ఈ anointed oil చేత్తోనే with my నీకు hands. తలదువ్వ. With my own hands I combed you. ఈ చేత్తోనే నీకు భోజనం పెట్టా. With these hands I fed you. ఈ చేత్తోనే నీకు ప్రేమను పంచా. And with these hands I showed you love. ఎంతో ఇష్టపూర్వకంగా నిన్ను పెంచుకున్నాను. I loved you with so much of care and attention. దీనినే ప్రభావము అంటారు. This is exactly what is called as splendor. కాబట్టి నీ అందం కారణంగా నీ కీర్తి దేశాల్లో వ్యాపించింది. Your fame went out among the nations because of your beauty. ఇప్పుడు సొలొమోనుకున్న జ్ఞానము ప్రపంచమంతా పాకలేదా? Did not Solomon's wisdom spread around the world? అందరూ ఏమి చూడటానికి వచ్చారు? What was the reason for people to come సొలొమోను to యొక్క Solomon? జ్ఞానము చూడటానికి. ఆ జ్ఞానంలో ఏముంది? సొలొమోను జ్ఞానంలో ఏముంది? ఆ రాజ్యంలో ఏముంటుంది? ఆ అందంలో ఏముంటుంది? అతను వాళ్ళ రాజ్యంలో ఉన్న మనుషుల్ని ఏ విధంగా తీసుకొస్తాడని అవన్నీ చూడటానికి షీబా దేశపురాన్ని ఇష్టపడి వస్తది. And the queen of Sheba came to primarily see what was the wisdom by which Solomon was operating. How come he was operating with such great wisdom? అంటే దానికి అర్థం ఏంటి? And what does it mean? ఎందుకంటే నేను నీకు ఇచ్చిన తేజస్సును, నీ అందాన్ని పరిపూర్ణం చేసింది కూడా నేనే అని చెప్తున్నారు దేవుడు. Because the Lord is telling it's because of me, my splendor that was bestowed upon you that నా you became వెలుగు famous. ఇచ్చాను నీకు, I gave you my light. నా వెలుగులో నడిపించాను I నేను. made you to walk in my light. అంటే నువ్వు నా రాజ్యంలో ఒక కుమారుడిలాగా, ఒక కుమార్తెలాగా, ఒక ప్రిన్సెస్ లాగా నువ్వు ఉంటున్నావు. You are like a king or prince or princess in my kingdom. అంటే నువ్వు ఎలా మార్చిపడ్డావు? How were you changed? ఎవరో నిన్ను బయటపడేశారు. Someone outcast you. నిన్ను ప్రేమించే వాళ్ళు కూడా లేరు. You don't have anybody who actually loves you. అసలు నిర్లక్ష్యం చేసిన శిశువుతో సమానం నువ్వు. You are a child which was totally forsaken. నిస్సహాయమైన స్థితిలో ఉన్నావు. You were totally in a hopeless and a helpless నీ ఒంటి situation. మీద బట్టలు కూడా సరిగా ఉండేది You కాదు. never had clothes upon you. అటువంటి స్థితిలో ఉంటే నేను నిన్ను రక్షించి
నేను నీకు గౌరవాన్నిచ్చి నిన్ను ఒక స్థాయిలో ఉంచి ఒక స్థితిలో ఉంచి అందరూ నిన్ను చూసి నీ అందాన్ని నీ స్వభావాన్ని అందరూ నిన్ను చూసేటట్టు చేశాను నేను అని చెప్తున్నాను. You were in such a detestable state. Nobody went through you, but I was the one who made you famous, made you look beautiful, so that everybody's eyes will fall upon you and start speaking about you. ఇక్కడ అందం అనేసరికి బ్యూటీకి వెళ్ళిపోకండి మీరు. But when you say beauty, it doesn't talk about the physical వారి aspect. ప్రవర్తన వాళ్ళ స్వభావము వారి యాటిట్యూడ్ వాళ్ళు ప్రవర్తించే విధానము అవన్నీ చూసి వాళ్ళు ఆనందపడిపోయినారు. The people were so much happy to see the character, the way the people were leading themselves, not just the external beauty alone. ఒక మనిషికి మంచి పేరు, కీర్తి, విజయం, ఘనత, డబ్బు ఇదంతా కూడా దేవుడిచ్చిన బహుమానం, అది మర్చిపోకూడదు. Remember from the book of Chronicles, it is God who gives them famous, glory, honor, power. Everything comes from the Lord God. ఎందుకంటే నీ వ్యక్తిగత యోగ్యత వలన వచ్చింది కాదు, అది నీ వ్యక్తిగతంగా డబ్బు వచ్చిందంటే అది ఎప్పటికైనా పోతుంది. It's nothing because of your qualifications or because of your ability that you got all this. Otherwise, it will be washed away. ఎందుకంటే చాలా మంది దేవుడు ఇచ్చిన తర్వాత ఇది నేను తెచ్చుకున్నదని చెప్పుకుంటారు. A lot of people, after them being blessed by God, they say, I achieved this. It's because of me. I got it through. ఇక్కడ సౌందర్యం అంటే ఒక వ్యక్తి ఉండొచ్చు, ఒక దేశం ఉండొచ్చు, ఒక రాజ్యం ఉండొచ్చు. Beauty means it can be a person, it can be a nation, or it can be a kingdom also. అది ఒక ఫ్యామిలీ కూడా It ఉండొచ్చు. can be a family also. ఆ ఫ్యామిలీని చూస్తే ఎంత సంతోషంగా ఉందో అని అంటారు. They'll say, oh, how good to see that family, how ఆ beautiful it is. ఫ్యామిలీని చూస్తుంటే ఎంత ముచ్చటగా ఉంటుందో చూడాలనిపిస్తుంది అని అంటారు. They say how beautiful and how good looking this ఆ family is. భార్య when you see. భర్తలను చూస్తుంటే ఎంత ముచ్చటగా ఉంటారో అని They అనిపిస్తుంది. say when you look at this couple, it looks so good and pleasant. అంటే దానికి అర్థం ఏంటి? And what does it mean? ఆ మాట ఇంకొకరి నోట్లో నుండి వచ్చిందంటే అది కృప, నీతి, అనుగ్రహం, ఆశీర్వాదం. It's all because of grace, righteousness, and blessings. That's the reason why people are speaking good and well about you. అది దేవుడిచ్చిన ఒక బహుమతి. And that is the gift that comes from God. దానినే సౌందర్యం అంటారు. ఇప్పుడు అర్థమైందా మీకు? That's the actual beauty that the Lord is talking about. Do you understand now? ఏ విధంగా సౌందర్యం పరిపూర్ణం చేయబడింది? So how was the beauty made perfect? దేవుడి యొక్క కృపతో పరిపూర్ణం It చేయబడుతుంది. was purely because of the grace of the Lord ఈ that the రోజు beauty was made మీరైనా perfect. సరే ఒకరు వెళ్ళినప్పుడు ఈమెను చూస్తుంటే ఎంత డిఫరెన్స్ ఉందండి, ఎంత మంచిగా ప్రవర్తిస్తుంది, ఎంత మంచిగా మాట్లాడుతుంది, ఎంత మంది ఏమన్నా కూడా నవ్వుతూ సమాధానం చెప్తాదండి అని అందరూ Even మాట్లాడుతారు. you talk good about certain people, telling that look at the way this person is carrying herself, how good her speech is, how wonderfully she is really conducting herself. పరిపూర్ణంగా లేకపోవడం వల్లే మనుషులు సగం నాలెడ్జ్ తో జీవిస్తూ ఉంటారు. అందుకనే ప్రతిదీ లేనిపోనిది ఊహించుకోవడము, అబద్ధము, మోసానికే ఇంపార్టెన్స్ Because ఇస్తారు. of the lack of this perfection, people are having half knowledge and they're having gossip, misunderstanding because of the half knowledge. They judge, దేవుడు refuse. చెప్పేది మనస్తత్వం చాలా ఇంపార్టెంట్. Oh, God వాక్యమేనండి మనిషిని సౌందర్యంగా మార్చేది. It's only the word of God that can make a person అందుకే beautiful. దేవుడు బాహ్య రూపము చూడరు, హృదయాన్ని చూస్తారని లేఖనం చెప్తుంది. నేను మీకు చెప్తూ ఉంటా, దేవుడు నిన్నే చూస్తారని. దేవుడు వాక్యం నువ్వు విన్నావు అంటే అది నా శరీరం మీద ఉందనుకోండి, దానికి అర్థం ఏంటి? నా జీవ గ్రంథంలో నుండి ఆ వాక్యం నేను శరీరం మీద నేను ధరించుకున్నా. వాక్యము నా జీవ గ్రంథంలో ఉందా లేకపోతే నా లోపల ఉందా? Now, is the word of God just in the mere Bible in the book, or is it there inside you? లోపల ఉన్న వాక్యాన్ని మనం లోపల వేసుకున్నాం అనుకోండి, నీ గిన్నె నిండి పొర్లుతుంది But అంతే. if you put the word of God, which is in the Bible, inside your heart, then your cup runs over. నాకు It's filled. ఎప్పుడు సారపత్తి వెధవరాలు గుర్తుకొస్తుంది I remember the widow of Zarephath. కదా. అక్కడ మన ప్రవక్త అంటాడు, అమ్మ నాకు ఒక అప్పం చేసి తీసుకురా అని అంటాడు. And immediately the prophet says, make a cake for me. అయ్యా ఇంతే పిండి ఉంది. Then she says, I am running short of flour. దాని తర్వాత ఇంక మాకు లేదు, Why don't I have sufficient flour నా or oil to కొడుకు make? ఒక్కడికే పెడుతున్నాను, వాడు బతుకుతే చాలని చూస్తున్నాను అని అంటది. My son is about to die, so I decided to just feed my ఆ son. చూసావులే, ముందు నాకు పెట్టుకురా And అని then the అంటాడు. prophet says, it's okay, forget about the son, give me the food first. మరుమరింగ్ చేయలేదు, మొనగలేదు, సనగలేదు, కంప్లైంట్ చేయలేదు, పక్క వాళ్ళకి ఫోన్లు చేసి చెప్పలేదు, ఎవ్వరికి చెప్పలేదు. వెళ్ళి చక్కగా ఆమె అప్పం తీసుకొచ్చి చేసింది. Without any complaining, murmuring, she did not go and did anything. She just immediately obeyed the orders. దేవుడు పరీక్షిస్తే ఇలాగే పరీక్షిస్తారు. This is how God will test you. అక్కడే బయటపడతారు మనుషులు. ప్రతిదీ కూడా దేవుడు పరీక్షించేది ఎట్లా ఉంటదంటే అది మనకి నచ్చదు. అది నేను మళ్ళీ చెప్తున్నా, దేవుడు పరీక్షించేది, దేవుడు మీకు చెప్పేది
నరమాత్రులకి నచ్చదు. ఇదైతే నేను చెప్తాను. When God tests you and checks on your faith level, most of the people do not appreciate it. They don't like it also. కాబట్టి మన లైఫ్ పరిపూర్ణమయ్యింది అని అంటే ప్రతి రెబ్యూక్ కూడా నీ గిన్నె నిండి పొర్లుతుంది. ఏమి? Every rebuke of yours make your blessings runneth like a cup. That means you have overflow with blessings. గిన్నె నిండి పొర్లుతుంది. కూడా ప్రతి తెలుగు. హెచ్చరింపులోను, ప్రతి గద్దింపులోను గిన్నె నిండి పొర్లుతుంది. కాబట్టి ప్రతి విషయంలో కూడా దేవుని కృప చేత నువ్వు పరిపూర్ణంగా ఉన్నావా? సౌందర్యం అంటే ఏంటో చెప్పా, పరిపూర్ణంగా ఉన్నావా లేదా? I told you about the beauty and what the beauty has to be perfected. అంటే నీలో పరిపూర్ణత ఉంది అని అంటే దేవుడు ఆయన చిత్తంతో పవిత్రతతో వారిని కప్పునందువలన మాత్రమే ఆ సౌందర్యం, ఆ కుటుంబం, వారి చేతి పనులు పరిపూర్ణంగా ఉంటాయంట. That family or that individual will have the beauty being perfected only when God's splendor is being bestowed upon that person. రెండో పరిపూర్ణత కూడా ఉంది. There is another perfection అది నీ also. అండర్స్టాండింగ్, నీ గ్రహింపు, నీ ఆలోచన, నీ తలంపులు, చెప్పుడు మాటలు అన్ని ఇవన్నీ నీవే. అప్పుడు నీ పరిపూర్ణత నువ్వు అనుకున్నది జరుగుద్ది కానీ నీకు సంతోషాన్ని దయచేయదు. Then that's your own individual choice of perfection, but it gives you only temporary relief. But after all, you'll have the problem. పరిపూర్ణం చేయబడింది అనంటే ఆయన చిత్తంతో పవిత్రతతో మిమ్మల్ని కవర్ చేశారు అని అర్థం. With this God's perfect will and His splendor, He has made you beautiful and perfect. అప్పుడు నువ్వు బాగుంటావు, నీ కుటుంబం బాగుంటుంది, నువ్వు చేయాలనుకున్న ప్రతి చేతి పనులు కూడా పరిపూర్ణం అవుతుంది. Then you'll be good, you'll be blessed, your family will be blessed, all the works of your hand will be blessed. కదా? అంటే ఎజెకియల్ 16:14 లో దేవుడి ఉద్దేశం ఏంటి? What was the intention of God in Ezekiel 16:14? సౌందర్యం పరిపూర్ణంగా దేవుడు ఇవ్వటానికి దేవుని ఉద్దేశం ఏంటి? What is the intention of God to give you beauty and that too with perfection? సౌందర్యం అంటే వెలుగు Perfection means light. కదా? వీరు జనములకు వెలుగుగా ఉండాలని దేవుని ఉద్దేశం The intention of God is that you remain as light to the world. కదా? దేవుడు ఎప్పుడు నువ్వు అడుక్కోవాలని కోరుకోవాలా? God doesn't want you to beg. నువ్వు అప్పులో కూరుకోవాలని కోరుకోవాలా? God doesn't want you to become pauper. వెలుగు అంటే ఇప్పుడు నువ్వు మంచి పొజిషన్ లో ఉండటము ఇవన్నీ కూడా మనుషులు చూస్తారు. You being in good position, people will observe. దేవుడు నిన్ను ఎలాగా ఆశీర్వదిస్తున్నారు ప్రతి మనిషి చూడాలి. Every person should see how a God is blessing another person. అసలు నిన్ను ఏ విధంగా ఏ స్థాయిలో పెట్టారో వాళ్ళు చూడాలి. People should see the way God has placed you in a good నీ status. ప్రవర్తనని చూడాలి, They should see your behavior. నీ కుటుంబాన్ని చూడాలి, And they have to see your family. నీ భార్య పిల్లల్ని, నీ భర్తని చూడాలి. They have to see your spouse. They have to see your ఎంత children. సమాధానంగా సంతోషంగా దేవుడిచ్చిన సౌందర్యంతో ఉన్నారో చూడాలి. They have to see how beautiful you are, how perfect you ఏ are, how God విధంగా has blessed you. పరిపూర్ణంగా పవిత్రతతో నిన్ను కవర్ చేశారో చూడాలి. They have to see how beautifully God has divinely protected you. అందుకే అంటారు ఆయన మహిమ మనుషులకు తెలియజేయడానికి ఈ తేజస్సు అనే సౌందర్యం ఇవ్వబడింది అని. ఇది దేవుడి ఉద్దేశం. This is the intention of God, that God will ensure that your light will shine so much that people sitting in the darkness will see that light in కదా? you. ఇప్పుడు వరకు బాగుంది కదా? దేవుడు నీకు సౌందర్యాన్ని ఇచ్చి నిన్ను పవిత్రపరిచి పరిశుద్ధపరిచి ఆ స్థాయిలో నిలబెడితే నువ్వేం చేస్తున్నావు? When God has given you the perfect beauty and kept you in a very good status so the people will talk about your fame, what are you doing? ఏం చేస్తున్నాను? What are you doing? ఇప్పుడు ఎజెకియల్ 16:15 కి వెళ్దాం. Now let's go to the next verse 15. ఎహెచ్కేలు 16వ అధ్యాయము 15వ వచనం. అయితే నీ సౌందర్యమును నీవు ఆధారం చేసుకొని నీకు కీర్తి వచ్చినందున నీవు వేశ్యవై దారిని పోవు ప్రతి వానితో బహుగా వ్యభిచరించుచు వచ్చితివి, పిలిచిన వానితో నెల్లా పోతివి. ఇప్పుడు No. 14th verse లో దేవుడు ఇంత మంచి స్థాయిలో ఎక్కడో నిన్ను మూలన పాడేసిన నిన్ను కడిగి ఉప్పు రాసి పవిత్రపరిచి నువ్వు బతుకు అని చెప్పి నీకు మంచి వస్త్రాలను వేసి ఆభరణాలను వేసి నిన్ను మంచిగా తీర్చిదిద్ది మంచి స్వభావ లక్షణాలు ఇచ్చి నిన్ను కవర్ చేసి అంత ప్రేమతో నిన్ను కాపాడి రక్షించి తీసుకొస్తే ఆ వ్యక్తులు ఏం చేస్తున్నారు? When God went through you, saw you struggling in your own blood, God said, live, and this is what you have prepared yourself to be. పరిస్థితులు మారినప్పుడు ఏం చేస్తున్నారు? When situations are changing, what are you speaking? పోనీ గర్వం వచ్చినప్పుడు ఏం చేస్తున్నావు? All right, when you're having arrogance and pride, what are you speaking? కదా? అంటే మరి ఇంతగా నువ్వు దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత
నీకు ఏదైనా ఒక నెగెటివ్ వచ్చినా, ఎవరో చెప్పిన మాటలు వినేసినా, నీ గురించి ఇలా మాట్లాడారు, నీ గురించి అలా అన్నారు అని చెప్పేసినా, ఆ వ్యక్తులు ఏ విధంగా అపరిచితుడిలా మారుతారో ఒకసారి ఆలోచించండి. You should see how fickle-minded and double-standard, like a schizophrenia, could change immediately the moment someone comes and says some gossip. You immediately show the other color. విలాప వాక్యములు 2:15 ఒకసారి చూడండి. లెమెంటేషన్స్ చాప్టర్ 2 లెమెంటేషన్స్. వర్స్ 15. విలాప వాక్యంలో 2వ అధ్యాయము 15వ వచనం. త్రోవను వెల్లువారు అందరూ నిన్ను చూచి చప్పట్లు కొట్టెదరు. ఉమ్, వారు యెరూషలేము కుమారుని చూచి ఉమ్. పరిపూర్ణ సౌందర్యము గల పట్టణమనియు పరిపూర్ణ సౌందర్యము గల పట్టణమనియు, సర్వ భూ నివాసులకు ఆనందకరమైన నగరమనియు ఉమ్, జనులు ఈ పట్టణము గూర్చియేనా చెప్పిరి ఉమ్, అని అనుకొనుచు ఉమ్. గేల చేసి తల ఊచెదరు. అదే చెప్తానండి. మరి అక్కడికి వెళ్తావు, అంత వాక్యం వింటావు, మరి ఎందుకు ఇలా ఉన్నావు? You go to that place, you hear so much of the word of God, then why are you behaving like this? మన ఇంట్లోనే మాట్లాడేసుకుంటాం. These are the people who will speak about us in our house. వాక్యం విన్నావు కదా, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు You heard the word, but why are you behaving like this? కదా? మరి చెప్పే వాళ్ళు కూడా వాక్యం విన్నారు. Even the people who heard the word also, they are like that. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి, But remember one thing. నువ్వు దేవుణ్ణి తెలుసుకున్నావు అని అంటే, నువ్వు జీవగ్రంథము చదువుతున్నావు అని అంటే, దాని యొక్క మంచి నీ హృదయంలో ఉండాలి. But then the goodness of the word of God should dwell in you if you are saying you are hearing నీ the word of హృదయ God. ఆలోచనలో ఉండాలి, It should be there in your thoughts. నీ ప్రవర్తనలో It ఉండాలి should be there in your behavior. కదా. అదే సౌందర్యం. ఇక్కడ వాక్యం ఏముంది? ఏది మంచి ఆనందకరమైన సౌందర్యమైన పట్టణం అన్నారు కదా, ఇదేనా అని ఎగతాళి చేస్తున్నారు చూడండి. See, look at the way the people are laughing and mocking, saying, "You said this is a beautiful city." ఎందుకని? Why? దేవుడు తీసుకొచ్చి కడిగి పవిత్రపరిచి ఆ పొజిషన్ లో పెట్టిన ఒక స్త్రీ గాని పురుషుడు గాని ఎక్కడ నుంచున్నారు? వ్యభిచారం చేయడానికి వెళ్ళి నుంచున్నారు అక్కడ. Because the person who has been cleansed by God, where is he standing? What's his position? He's become a harlot, a కదా. prostitute. అంటే ఇక్కడ నువ్వు వ్యభిచారం చేయడానికి అక్కడ నుంచున్నావు. నిన్నేనా తీసుకొచ్చి కడిగింది, నిన్నేనా రక్షించింది, నీకేనా సౌందర్యాన్ని ఇచ్చింది, నీకేనా ఆభరణాలు, దీనికేనా వ్యభిచారం చేయడానికి ఏంటి అని అంటున్నారు అక్కడ. And they were laughing and mocking, saying, "Did your father send you and make you famous and give you that beauty just because you'll become a harlot and spend your money on all this kind of adulterous things?" కదా. దేవుడు ఆ స్థాయిలో పెట్టిన తర్వాత, ఆ స్థితిలో పెట్టిన తర్వాత నువ్వు వ్యభిచారం చేయడానికి రెడీ అయిపోతున్నావా? When God has given you such beauty and kept you in a wonderful place, you are ready to go become a harlot? కదా. అంటే నీ ప్రవర్తన ఎందుకు So మారిపోయింది? why did your character and ఎందుకు behavior చెడు change? ఆలోచనలకు Why వెళ్ళిపోయింది? did it go into negative ఎందుకు thoughts? చెప్పుడు మాటలకు వెళ్ళిపోయింది? Why did it believe in ఎందుకు wrong అబద్ధం thoughts? చెప్పడానికి వెళ్ళిపోయింది? Why did it go believe in wrong మరి things నీ and telling దేవుడు lies? నీకు అవన్నీ నేర్పించలేదు But కదా. the Lord God didn't teach you these things. నేర్పించనిది నీ హృదయంలోకి ఎలా ఎంటర్ అయిందని అడుగుతున్నారు. What God did not teach you, how come you entertained and you have started అలాగే practicing? Psalms 48:2 కూడా చూద్దాం. Psalms 48:2. కీర్తనలు 48వ అధ్యాయము 2వ వచనం. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట ఉంచబడి సర్వభూమికి సంతోషకరంగా నున్నది. నేను చెప్పలా, దేవుడు మీకు వెలుగుగా పెట్టి ప్రతి వాళ్ళు మిమ్మల్ని చూడాలి, మిమ్మల్ని చూసి సంతోషపడాలి, మిమ్మల్ని చూసి దేవుని గణపరచాలని దేవుడు ఆ స్థాయిలో పెడితే, ఆ స్థాయిని బాగానే పొందుకొని మంచిగానే అనుభవిస్తూ అన్ని పొందుకున్న తర్వాత ఇలా వ్యభిచారం చేయడానికి వెళ్తారా అని అడుగుతున్నారు. You were elevated in beauty. You became having so much of joy and everything was going on well. Well, everything was going on well. You invested your time in becoming a Marla. harlot. You backslided. You went to that side. Read it ఎహెజ్కేల్ again. 16:15 వచ్చేయండి. ఎజెకియల్ 16:15. ఎహెజ్కేల్ 16వ అధ్యాయము 15వ వచనం. అంటే ఇక్కడ ఈ 15వ వచనంలో నీ సౌందర్యమును నీవు ఆధారం చేసుకొని అని ఉంది ఇక్కడ. And it says you trusted in your own beauty. That's what verse 15 says. అంటే ఇక్కడ దేవుడు ప్రజలను హెచ్చరిస్తున్నారు. The Lord is warning his people. ఇశ్రాయేలు జనాంగాన్ని ఎన్నిసార్లు కడిగి పవిత్రపరిచి ఐగుప్తు నుండి బయట తీసుకొచ్చి, బబులోను దేశం నుండి బయట తీసుకొచ్చి ఒక మంచి స్థాయి ఇచ్చి, దేవదూతలు తినే మన్నా ఇచ్చి అంత స్థాయిలో ఉంచినా కూడా ఎప్పుడు తప్పుడు పనులు చేయడానికి ఇష్టపడుతూ The ఉండేవారు. Lord was always exalting these people, putting them in a high pedestal, but people wanted to go back and humiliate God and go into the wrong ways. దేవుడు అంటున్నారు, వారికి ఆ సౌందర్యము, ఘనత, కాపుదల, ఆ రక్షణ, ఆ విజయము ఇదంతా కూడా
నా దగ్గర నుంచి వచ్చిందని వాళ్ళు మర్చిపోయారు అని అంటున్నారు. The Lord is lamenting, telling that these people are unthankful, they are ungrateful, they forgot that their beauty and their status came because of me. ఇప్పుడు పరీక్షించుకోండి. Now examine yourself. దేవుడు నీ జీవితంలో ఒక కార్యం చేస్తున్నప్పుడు ఆ కార్యం మీదనే నువ్వు దృష్టి పెట్టావంటే నీ నెగిటివ్ థాట్ కూడా నీ నుండి వదిలిపోతుంది. Amen. If you focus on the good miracle or good thing that God has done in your life, if you just focus only on that, then you will not entertain any negative thought. You will not succumb to any of these things. దేవుడు నీ జీవితంలో చేసిన ఆ అద్భుత కార్యం ఏంటి తెలుసా? నీ ఇంటికి నీకు మార్గదర్శది. You know, దాన్నే వదిలేస్తే and it was a straight way, a way of the Lord which the Lord has kept, that miracle. But if you forget what God has done in your life, ఇక్కడ మంచిగానే వింటారు, మీ Yeah. ఆలోచన ఏం తిరుగుతుంది? you're hearing, but then what's running in your mind? నేనేమంటాను, నువ్వు ఆలోచించేది కరెక్టా లేదా అన్నది దేవుడి దృష్టిలో చూసుకో అని చెప్తున్నాను నేను. But I'm telling you, whatever you're thinking, you need to compare whether it is in alignment with what కానీ God is ప్రాబ్లం thinking or not. ఎక్కడ జరుగుతుంది? So where is the problem మీ lying? మైండ్ కి ఏమనిపిస్తే దాని మీదనే దృష్టి పెడతారు, చూసారా? అక్కడే ప్రాబ్లం జరుగుతుంది. Whatever you think is right, you get fixed to it and you're stubborn. You want to only accomplish that. అందుకే దేవుడు నీ జీవితంలో చేసిన కార్యాలు కూడా మీకు జ్ఞాపకం ఉండదు. నాకేం చేశారని అనుకుంటా. That's the reason you're not able to recollect, remember what God has done in your life, and immediately you say, నీకు what God has done in my తెలియకపోయినా life. ఇదిగో మీ జీవితంలో దేవుడు ఇది చేశారని గుర్తు చేసినా కూడా వాళ్ళు నమ్మరు. But when we remind them, telling that this is what the Lord has done in your life, you are not able to remember that also. దానికి అర్థం ఏంటి? And what does it mean? ఎందుకంటే వాళ్ళ శరీరం యాక్సెప్ట్ చేయదు. Because their యూత్ bodies, పిల్లలకి చెప్తున్నాను నేను. I'm telling to all the youth that your bodies don't want to మీ accept the reality. శరీరం యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే మీకు ఏది నచ్చుద్దో దాని మీదే దృష్టి ఉన్నప్పుడు దేవుడు ముందుగా మీ ముందు పెట్టేది కూడా అది యాక్సెప్ట్ చేయదు. You're not able to accept what God is telling you because you have already predetermined with your own thoughts. ఇప్పుడు చూసారు కదా, అంత చక్కగా తీసుకొచ్చి మంచి ప్రొటెక్షన్ ఇచ్చి మంచి స్థాయిలో ఉంచి మంచి పొజిషన్ లో పెట్టిన తర్వాత వాళ్ళ ఆలోచనతో ఎలా తిరుగుతున్నారు వాళ్ళు? Look at the way the Lord has kept them in a wonderful position. Really, when nobody noticed, nobody gave importance, you are well conducted by God. But look at the way you went away. ఎప్పుడు కూడా మనకి ఏమి దొరకలేదో అది దేవుడు అనుగ్రహించినప్పుడు అది కూడా దేవుడి యొక్క ఆశీర్వాదం. When you're not supposed to get anything and God has given you that something to you, it's really a grace of God that's come to you. You need to be thankful to it, whatever has come. మరి ఇప్పుడు ఒక పాయింట్ చెప్పాను, 14th verse లో ఎక్కడో మూల పడేశారు, ఎవరు పట్టించుకోలేదు, ప్రేమ కూడా చూపించలేదు అక్కడ. In verse 14, you were not even treated very well. You were thrown in a corner. కానీ దేవుడు తీసుకొచ్చి ఆ స్థాయిలో పెట్టిన తర్వాత దేవుడు చేసిన కార్యాలనే మర్చిపోయారు వీళ్ళు. But when God has done good works in your life, you totally forgot what God has rendered in your life. మరి అందరూ దేవుడు కార్యాలు మర్చిపోవడానికి కారణం ఏంటి? So what are the reasons that people are forgetting what God has done? దేవుని మీద కృతజ్ఞత పెట్టుకోవడానికి బదులుగా వారి సొంత అందం మీద ఆధారపడి అవిశ్వాసులుగా మారారు కాబట్టి. Instead of being thankful and grateful to God, they depended on their own beauty, their own strength, and that's the reason they became disobedient to God. ఎన్నిసార్లు మారుతారు అలాగా? How many times will you be ఐగుప్తు నుండి disobedient? బయటకు తీసుకొచ్చినప్పుడు బాగానే బయటకు వచ్చేసారు. When you were brought out of Egypt, you came out very well. ఎర్ర సముద్రం ఎదురయ్యేటప్పుడు అవిశ్వాసులుగా And ప్రవర్తించారు. immediately when you face the Red Sea, you became disobedient. అయినా కూడా దేవుడు క్షమించి సరేలే మన పిల్లలు కదా అని చెప్పి ఎర్ర సముద్రం మధ్యలో నుంచి But నడిపించారు. the Lord even overlooked that ignorance and disobedience of yours and opened the Red Sea to make you walk through it. ఆ గొప్ప అద్భుత కార్యం కూడా ఎర్ర సముద్రం రెండు కింద చీల్చింది కూడా వారి కంటి ముందు కనిపించలేదు వాళ్ళకి. They were not able to remember that great miracle of the Red Sea dividing into two. మాకు భోజనం లేదని మొదలు పెట్టారు, Immediately- అవిశ్వాసులుగా మారారు. They became unbelievers and said, we are not having food, we are not having water. సరే, దేవదూతలు మన్నా రిలీజ్ చేశారు. Immediately the food that angels ate పోనీ ఆ was given to మన్నా them. మీదైనా కృతజ్ఞత కలిగి Why ఉన్నారా? should they not be thankful to ఈ that manna they got? మన్నాయేనా అన్నారు మళ్ళీ. Immediately they said, oh, the same manna God is giving. అంటే ఎక్కడ చూసినా కూడా దేవుణ్ణి శోధించారు, దేవుని ప్రవక్తల్ని శోధించారు. ప్రతి దాంట్లో కూడా వీళ్ళు చాలా మంచోళ్ళగా ప్రజెంట్ They were చేసుకున్నారు. projecting as if they were very good, wonderful people, righteous people, but they were complaining against God, complaining against God's prophets. దేవుడు అన్నిటి నుండి విడుదల చేశాక మనుషులు వారి సొంత ఆనందాలకు, కోరికలకు, బలహీనతల మీద ఆధారపడి దేవుణ్ణే విడిచి వెళ్ళిపోతున్నారు. Purely because of their own selfish, lustful desires, evil desires, own opinions, they depending on themselves, they have deserted God and gone. కారణం ఏంటి? And what could be the reasons? వాక్యమే కదా విన్నారు, మరి They heard the word, didn't they? వచ్చి వాక్యమే కదా విన్నారు.
Every day they heard the word. ఏ రోజైతే దేవుడు చేసిన అద్భుత కార్యాన్ని నువ్వు మర్చిపోతావో ఆ రోజే నువ్వు దేవుణ్ణి మర్చిపోయినట్టే. The day you forget what all God has done in your life, you are forgetting that. That means you have forgotten God. ఇది దేవుడి దృష్టిలో చాలా బాధ కలిగించే విషయం. And ఆయన this ఇప్పటికీ is బాధపడుతూనే ఉంటారు. and this is a very grievous thing for the sight of God. ఎందుకంటే దేవుని ఆశీర్వాదాలు పొంది ఆయన మీద ఆధారపడకుండా వారి సొంత ఆలోచన మీద ఆధారపడిపోతున్నారు They మనుషులు. did not trust in themselves. They did not trust in God. They trusted in themselves and they backslided. They went in their own way. అంటే దానికి అర్థం ఏంటి? What is the reason? నేను వ్యభిచారమే చేస్తాను, They ఇన్నాళ్ళు decided. నీతో ఉండి బోరు కొట్టేసింది కాబట్టి నా లైఫ్ నా ఇష్టం, నాకు నచ్చినట్టు నేను బతుకుతాను, నా కంఫర్ట్ గా నేను ఉంటాను. All this life has been boring to me. Now I have picked up my own opinions. I'm matured. I want to my own have privacy. అప్పుడు మీ జీవితంలో దేవుడు లేరు. Then God is not there in your ఏది life. ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు అప్పుడు Then మీరు. don't expect anything. ఎందుకంటే మీ ఎక్స్పెక్టేషన్సే వేరు కదా. నీ ఎక్స్పెక్టేషన్స్ మారిపోయింది, అభిప్రాయాలు మారిపోయింది, ఆలోచన విధానం మారిపోయింది. కాబట్టి ఏది దేవుడి నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేయను. Therefore, don't have to expect anything from God because all your opinions, everything has changed. ఎందుకంటే అంతగా పోషించిన ఆయన మీద కాకుండా తన సొంత అందం మీద, కీర్తి మీద నమ్మకం ఉంచి అబద్ధం వైపు తిరగడం జరిగింది. And so, depending on God and His greatness and His splendor, this person started depending on falsehood and lies and turned the other side. మనిషి యొక్క పెద్ద సమస్య తెలుసా మీకు? You know what is the biggest thing that man does? తెలుసా? You know what's the biggest challenge? ఇప్పుడు చెక్ చేసుకోవచ్చు అందరూ. Now all of us can check. నంబర్ 1, తప్పుడు నమ్మకం. Number one, they believe in falsehood. తప్పుడు నమ్మకం అంటే నీ సొంత ఆలోచన మీద, నీ సొంత ధైర్యం మీద, నీ సొంత చేతి పని మీద నేను ఏదైనా చేయగలుగుతా, నేను ఎలాగైనా మాట్లాడగలుగుతా, నాకున్న మాట తీరు మామూలుగా కాదు, నేను ఎవరితో ఇవన్నీ ఉంటే చూసారా దేవుడు ప్రతిదీ తారుమారు చేసగలుగుతారు. When you say it is all because of my speech, I can speak well, I can talk well, I can do this, I can. Whenever you say I can, I will, God will turn your situations. He'll turn the tables against you. ప్రాబ్లం. This is the main problem. అజంప్షన్ అంటే తెలుసా? You know what the meaning of assumptions? వీళ్ళు ఎప్పుడు అంతేలే, Assumptions is, oh, these people are always like this. వీళ్ళు అలాగే చేస్తారు, They always do like ఇలా this. చేస్తారు, నాకు ఎప్పుడో తెలుసు. And I know this is the word they're going to నీ speak. script అది That's what you speak. కదా, దానినే మ్యానిపులేషన్ అంటారు. And that's what is called as manipulation. అంటే తప్పుడు మాటలు, అబద్ధం, ఇదే వారి అందం. Trusting in wrong things, believing in wrong things, that is their beauty. ఇక్కడ ఈ స్త్రీకి ఏమనిపించిందంట? So దేవుడు what was- తీసుకొచ్చి రక్షించిన తర్వాత కూడా ఏముంది, నాకు అన్ని తెలుసు, నాకు జ్ఞానం ఉంది, నాకు ప్రతిదీ తెలుసు, కాబట్టి నేను ఏదైనా చేయగలుగుతాను అని అనుకుంది. This person whom God had brought in had turned out to become a harlot because of her famous and beauty. She said, okay, I have everything and now I don't require anyone. అంతే, అన్ని పొందుకున్నాక ఇక్కడ లేకపోతే ఇంకో చోట జరుగుతాయి అద్భుత కార్యాలు, ఇక్కడే జరగాలని అంటే ఎక్కడికి వెళ్ళినా జరుగుతాయి నాకు. After receiving all the necessary blessings, turning around against God and say, okay, I can go anywhere. Wherever I go, I'll get blessed. ఎక్కడైనా దేవుడు చేయగలుగుతారు. Anywhere I go, God will bless me. ఓకే, చెప్పే వ్యక్తి అలాగే మాట్లాడతారు. To the people who speak, this is how they speak. కానీ వచ్చేటప్పుడు ఎట్లా ఉన్నారు? But when they had come, how are they? ఆ మూలన పడిపోయి అలక్ష్యం చేసి, ఎవరు ప్రేమ చూపించకుండా, ఒక స్థాయి లేకుండా, ఒక స్థితి లేకుండా, ఉప్పు రాయకుండా, రక్తంతో కడిగి మూలన పడిపోయిన ఆ వ్యక్తిని దేవుడు కడిగి పవిత్రపరిచి ఒక యూనిటీగా చేసి ఫ్యామిలీని ఒక స్థాయిలో పెట్టి, ఒక స్థితిలో పెట్టి, ఒక మంచి స్థాయిలో పెట్టి అన్ని చేసిన తర్వాత ఇక్కడ లేకపోతే ఇంకో చోట జరుగుతాయి అద్భుత కార్యాలు. అదే గర్వం వలన కలిగే ప్రమాదం అంటే. And this person was actually in a position where no one pitied the person and there was no compassion shown upon, and they were literally thrown and no one really loved at the time of the birth. But immediately when God saw the struggle, gave the own blood, watched, bathed, gave all the cleanse, immediately the turnaround took ఎందుకు place. మారిపోయింది? Why was the twist in the character? అక్కడ దేవుని నీతి లేదు, నీ నీతి ఎంటర్ అయ్యింది, నీ ఆలోచన ఎంటర్ అయింది అక్కడ. There was no God's righteousness to be found because it was your own self-righteousness was dominating. ఒక తప్పుడు నమ్మకం ఎంటర్ అయింది కాబట్టి, A wrong opinion, a wrong belief entered. ఎందుకంటే దేవుడు తీసుకొచ్చి ఆ స్థాయిలో పెట్టిన తర్వాత వ్యభిచారం చేయడానికి నిర్ణయించుకుని వెళ్ళిపోయింది అని అంటే, అకార్డింగ్ టు ఎజెకియల్ 16:15 లో వెళ్ళిపోయింది అని అంటే దాని అర్థం ఏంటి అక్కడ? What is the reason that you can find in Ezekiel 16:15? After God placing in a wonderful position, this person decided to go as a flirt or a ఎందుకంటే prostitute తప్పుడు నమ్మకంలోనికి ఎంటర్ అయిపోయింది because they కాబట్టి. went into wrong opinions and wrong kind of ideas. పరిస్థితి సరిలేనప్పుడు
అబ్బా ఇక్కడ వాక్యం ఇంకెక్కడ ఉండదు. When situations were not favorable, they say, "Wow, wonderful word of God. I cannot పరిస్థితి find this బాగైన kind of word of తర్వాత God anywhere." ఇక్కడే కాదు ఎక్కడైనా వాక్యం When దొరుకుతుంది. things become normal over a period of time, they say, "Not just here, anywhere I can get the word of God." అంటే సేమ్ ఇక్కడ ఎస్కేల్ 16:14 లో ఉన్నప్పుడు ఎలా ఉంది, 15 లో ఉన్నప్పుడు ఎలా మారింది. So when you were there in Ezekiel chapter 16, verse 14, how you were, and immediately in verse 15, look at the way you swapped your character. అర్థమైందే, ఇదే గర్వం వలన కలిగే ప్రమాదం అంటే. This is exactly what is called as the dangers because of your ego, pride, and arrogance. కృతజ్ఞత లేకపోవడం అని అంటారు చూసారా, దీనినే ఆత్మీయ వ్యభిచారం అని అంటారు. This is exactly what is called as spiritual adultery. Spiritual adultery means no gratitude, Ante- ungrateful people. దేవుడు నీకు ఒక స్థానం ఇచ్చి నిలబెట్టినప్పుడు దానిని అడ్వాంటేజ్ గా తీసుకొని వాక్యం లేకుండా ఇక్కడికి వచ్చి వాక్య గ్రహింపు తెలుసుకొని నాతో కూడా దేవుడు మాట్లాడతారు అని అంటారు చూసారు, దాన్నే వ్యభిచారం అంటారు. Adultery is nothing but when they were in a very petite situation, nothing went through, then suddenly God gave them the word, gave them a status, and then over a period of time they'll say, "Yeah, even I can speak the word of God." This is called as spiritual adultery. ఎవరు వీళ్ళు Who are these people? కదా, ఎస్కేల్ 16 ఉంది కదా, తర్వాత 34కి వెళ్ళండి. ఎజికెల్ 16:34, హెచ్కేల్ 16వ అధ్యాయము 34వ వచనం. నీ జారత్వమునకును ఇతర స్త్రీల జారత్వమునకును భేదం ఏమనగా, వ్యభిచరించుటకు ఎవడైనను నీ వెంట తిరుగుటియు లేదు, నీవు పడుపు సొమ్ము ఇచ్చుటియు లేదు, నీవే ఎదురు జీతం ఇచ్చితివి, ఇదే నీకును వారికి కలిగిన భేదము, ఇదే యెహోవా వాక్కు. దీని అర్థం తెలుసా? Do you know what it means? సాధారణ వేశ్య లాభం కోసం వెళ్తది. An ordinary prostitute go for monetary gains. She wants payments from the customers. కానీ ఈ వేశ్య తనకు నష్టం తెచ్చుకోవడానికి వెళ్తుంది. But this prostitute is going to seek her own destruction. ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. Look at the contrast. ఎందుకంటే మనిషిని కాదు దేవుణ్ణే మోసం చేస్తారు వీళ్ళు. Because it's not man that they're deceiving God himself. అంటే దేవుడు వారికి ఇచ్చిన బహుమతులను తీసుకొని దెయ్యంతో కలిసి పని చేస్తూ ఉంటారు వీళ్ళు. They receive the gift that comes from God, but they are going and flirting with the demon or with Satan. వెళ్తారు దేవుడిచ్చిన ఆశీర్వాదం పట్టుకొని, దాన్ని పట్టుకొని ఎవరి దగ్గరికి వెళ్తారు? Where will they go after receiving the blessing that ఆ comes from God? బహుమతులు ఇచ్చి వీళ్ళు వ్యభిచారం They చేయించుకుంటారు. give the gift that comes from God and then come into adultery. ఓకే, అంటే దేవునితో వారికి ఉన్న సంబంధం కంటే వారి ప్రతిష్టతకి, వారి వారి తెలివితేటలకి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. More than giving importance to God and His awesome and greatness, they give importance to their self. They give importance to their own ఆ qualifications and ఇంపార్టెన్స్ attitudes. అక్కడ వస్తువు అయినా ఉండని, బలహీనత అయినా ఉండని, మనిషి అయినా ఉండని, Let it be any kind of thing. It can be a man, it can be their weaknesses, it can be their gifts. ఇది నిజంగా వార్నింగ్ నేను చెప్తున్నాను. I'm telling you, please take this as a ఇలాంటి serious forewarning. వేశ్యలకి దేవుడితో సంబంధం లేదు. God has got nothing to do with these kind of adulterous persons. ఎందుకంటే ఏంటి లాభం? నువ్వు అన్ని నేర్చుకుని దేవుడి దగ్గర నుంచి అన్ని పొందుకున్న తర్వాత నువ్వు వ్యభిచారిగా ఉండటాన్ని నిర్ణయం చేసుకున్నావు. Because after receiving everything from God, you have decided to become a prostitute. ఆఖరికి దేవుడు నీకు ఇచ్చింది దేనికి తీసుకెళ్లిస్తున్నావు? వ్యభిచారానికి ఇవ్వడానికి ఇస్తున్నావు. అంటే నీకు నష్టం తెచ్చుకునే పనులే నువ్వు చేస్తున్నావు. So what- ఎవరికో నష్టం చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తావు. So whatever God has given, you are going to self-destruct yourself, but you're thinking you're going to destroy others. దేవుడు నీకు ఇచ్చిన ఏ మంచిదైనా సరే, అది సంపదైనా, కుటుంబం, ఆనందం, ఆశీర్వాదం, దేవుని మీద నమ్మకం పెట్టుకుని ఉండాలి. Let it be anything that God gives you, whether it is your family or of faithfulness or loyalty or anything that God gives you, have to be faithful and loyal to. అది అక్షయ పాత్ర. అది దేవుని పైన కంటే మరి ఎక్కువ మనిషి మీద పెట్టుకుంటే Refined అది vessel. విగ్రహంతో సమానం కదా. అంటే మీరు దేని మీద దృష్టి పెట్టుకోవాలి? So where and what should you be focusing on? దేవుడు నీకు ఇచ్చిన మంచి అని ఉంది చూసారా, దాని మీద నువ్వు దృష్టి పెట్టుకోవాలి. You have to focus on that which is supposed to be good. దాని మీద పెట్టుకోరు. దేవుడు నాకు అన్ని చెయ్యాలి, కానీ నాకు నచ్చినట్టే దేవుడు ఉండాలి. They will say God should give everything to me, but I will be the way I want to be. దేవుడు నన్ను అన్ని ప్రాబ్లమ్స్ నుంచి తీసుకొచ్చేయాలి, And God should bring me from all my problems, కానీ నాకు ఏది నచ్చిందో అది నేను చేసుకోవాలి. but I will do my own things according to my own నా life. ప్రార్థన దేవుడు వినాలి, My God should hear my prayers, కానీ దేవుడు చెప్పింది మాత్రం నేను విన్ను. but I will not listen to what God tells me. దేవుడు నన్ను ఆశీర్వదించాలి, God should bless me. దేవుడు నాతో ఉండాలి, God should be with me. కానీ నాకు నచ్చినట్టు నాకు ఎవరు కావాలంటే వాళ్ళతో వ్యభిచారం చేయొచ్చు, ఎక్కడికి కావాలంటే వెళ్ళిపోవచ్చు, అబద్ధ సాక్ష్యాలు చెప్పొచ్చు, పనికి మాలిన వాళ్ళని ఏర్పరచుకోవచ్చు. But I can go wherever I want to go. I can
gather scoundrels. I can do any wicked thing that I want. దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయే భ్రష్ట మనస్తత్వం కలిగిన వాళ్ళందరూ వ్యభిచారులతో సమానం. All these people who have deserted God, ditched God after God being doing so many things in their lives, these are the actual idol worshippers. దేవుని పైన కంటే మరి ఎక్కువ దేని మీద ఎక్కువ దృష్టి పెట్టినా కూడా విగ్రహంతోనే సమానం. Anything that you give more importance than God is an idol worship. మీరు యేస్కేలు 23వ అధ్యాయం తర్వాత చదువుకోండి. Go and read Ezekiel chapter 23 later on. అలాగే జెర్మియా 2nd చాప్టర్ కూడా తర్వాత And చదువుకోండి. also read Jeremiah chapter 2. హోషేయ 8th చాప్టర్ కూడా తర్వాత చదువుకోండి. Even Hosea chapter 8. ఎందుకంటే వీటిలో దేవుని మీద కంటే వారి సొంత తెలివి మీదనే దృష్టి పెట్టారు మనుషులు. These people were depending only on themselves, their intellect, than depending on God and His power. ఈ 3 అధ్యాయాల్లో కూడా వారి సొంత తెలివి మీద, అబద్ధం మీద, వేషధారణ మీద నమ్మకం పెట్టుకుని ఉన్నారు. So in these 3 chapters you can find that they were depending on themselves, not depending on God. They were just boasting of దేవుని themselves. నిబంధన నుండి తొలగిపోయారు. They departed from God's covenant. ఆయన సంబంధాన్ని తెగించుకుని మరి వెళ్ళిపోయారు. They deserted God and they said as if God is not there in their life, and they went away. వ్యభిచారానికి వెళ్ళిపోయారు. They went into adultery. చూడండి ఒకసారి జెర్మియా 2:20 చూద్దాం. ఇర్మియా 2వ అధ్యాయము 20వ వచనం. జెర్మియా చాప్టర్ 2 వర్స్ 20. పూర్వకాలము నుండి నేను నీ కాడిని విరగగొట్టి నీ బంధకములను తెంపివేసితిని. నేను సేవ చేయనని చెప్పుచున్నావు. ఎత్తైన ప్రతి కొండ మీదను, పచ్చని ప్రతి చెట్టు క్రిందను వేసివల్లే క్రీడించుచున్నావు. మీరు ఎవ్వరికీ సేవ చేయొద్దండి, నీకు నువ్వు సేవ చేసుకో. You don't have to serve anybody. First serve yourself. నీకు నువ్వు సేవ చేసుకో. You serve yourself నువ్వు first. మారు మనసు పొందుకో. You నీకు reconcile, you నువ్వు repent. పరిచర్య చేసుకో. You minister to yourself. నువ్వు మార్చుకో. You change yourself. ఎందుకు అబద్ధం చెప్పడం? Why do you have to tell lies? నిజం మాట్లాడిన వాళ్ళు నిరంతరము సింహం వాళ్ళ ముందు నుంచుని ఉంటారు. The people who speak the truth will be bold as lions at all times. అబద్ధం మాట్లాడిన వాళ్ళు ఆదాములాగా వెనకాల దాక్కునే ఉంటారు. But the people who tell lies will be hiding like Adam. అదే ఇక్కడ చెప్పింది. That's what is being mentioned here in verse లాస్ట్ 20. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏమవుతుంది? So నీ what will- దేవుడైన యెహోవా నిన్ను మంచి మార్గంలో నడిపిస్తూ ఉండగా నువ్వు ఆయన్ని వదిలిపెట్టేయడం వల్లనే కదా నీ బాధ నువ్వే తెచ్చుకున్నావని వాక్యం చెప్తుంది. And the word of God very clearly says, when the Lord has been leading you into the right way, have you not brought it upon yourself by going in the wrong direction? నువ్వే కదా తెచ్చుకున్నావు ఇది. You have brought it upon నీ yourself. దేవుడు నిన్ను సత్య మార్గంలో నడిపించుకుంటూ వెళ్తున్నారు. In verse 17 it says, your Lord has been leading you in the right way. చదవండి. 2:17. 17వ వచనం 2వ అధ్యాయము. నీ దేవుడని యెహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధ కలగజేసుకుంటేవి కదా. ఒకరు బాధ దుఃఖము తెచ్చుకున్నారంటే దేవుడిచ్చింది కాదండి, వాళ్ళు తెచ్చుకున్నది. ఇదైతే నేను చెప్తా. When somebody is really going through some sufferings, not necessarily that has come from God, it's because they have brought it upon themselves. అక్కడ నేనేమడుగుతున్నారు, అక్కడికి ఎందుకు వెళ్ళి వ్యభిచారం చేయడానికి అక్కడికి ఎందుకు వెళ్ళావు నువ్వు? The Lord is telling, why do you have to go and prostitute? కదా, షీహోర్కి ఎందుకు వెళ్ళావు నువ్వు? Why do you go to Shihor in ఐగుప్తు Egypt? మార్గంలో నీకేంటి పని? What is it that you have to go to Egypt? ఓ గలతీయులారా, నేను మంచిగానే మిమ్మల్ని నడిపించాను కదా, ఎవరు మీకు మిమ్మల్ని అడ్డుపడ్డారు అని అంటాడు అపోస్తలుడు పౌలు. Apostle Paul in Galatians, he says, oh you Galatians, or foolish Galatians, when you were going in the right way, who has asked you to go into the wrong direction? ఎవరు అడ్డుపడ్డారు? Who stumbled you? మంచిగానే విన్నారు కదా, You are hearing the word very మంచిగానే well. ప్రవర్తించారు కదా, You are behaving well. ఎంత చక్కగా అందంగా తయారయ్యారు మీరు, You are really doing well in ఎంత the మంచి spirit. విధేయతతో దేవుని సంతోషపెట్టే విధంగా తయారయ్యారు మీరు. You are so obedient to God. ఏ అబద్ధ బోధ మిమ్మల్ని అడ్డుపడింది? So what false doctrine stumbled you? అంతేనండి. అబద్ధం ఎప్పుడు కూడా వచ్చేటప్పుడు ఎలా వస్తుంది తెలుసా? నిజంలాగా వస్తది. You know how falsehood and lies would come? It will దాని come as if it's character అది. absolutely true. You will tend to believe it because that's the character of false. నిజానికి ఇవన్నీ అవసరం లేదు. But for truth, it doesn't have to know about ధైర్యంగా it. It మాట్లాడొచ్చు. will speak as it is. కానీ అబద్ధం ఏంటంటే ప్రాక్టీస్ చేయాలి కదా. అంటే ఇక్కడ దేవుడు అడుగుతాడు, ఈ బాధ తెచ్చుకోవటానికి కారణము నిన్నెవరు వెళ్ళమన్నారు అక్కడికి? The Lord is telling, who asked you to bring this upon yourself? మంచి ద్రాక్ష బల్లి వల్ల నేను విత్తాను కదా, భ్రష్టమైన ద్రాక్ష బల్లి వల్ల ఎలా బయటకు వచ్చావు నువ్వు అని అడుగుతున్నాడు. You were sown as a noble wine in verse 21 and of highest quality. How come you became a degenerate plant of an alien wine? అంటే నేను ఎంత వాక్యం వేసినా కూడా, ఎంత మంచిగా నీరు పోసినా కూడా నీకు భ్రష్టంగానే బయటికి రావాలంటే మనం ఏం చేయాలి? అది నీ నిర్ణయం. అది You have decided to become degenerate, though I wanted you to be a noble person. జెర్మియా 3:6 చూడండి. ఇర్మియా 3వ అధ్యాయము 6వ వచనం. జెర్మియా చాప్టర్ 3 వర్స్ 6. మరియు రాజైన యోషియా దినములలో యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, ద్రోహియగు ఇశ్రాయేలు చేయు కార్యము నీవు చూచితివా? ఆమె ఉన్నతమైన ప్రతి కొండ మీదకిని, పచ్చని ప్రతి చెట్టు క్రిందకిని పోవచ్చు అక్కడ వ్యభిచారం చేయుచున్నది. అంతే.
ఉన్నతమైన ప్రతి కొండ మీదకి, పచ్చని ప్రతి చెట్టు కిందని. She has gone upon every పచ్చని high చెట్టు అంటే mountain, ఎవరు every tree. ఆత్మీయంగా ఉంటారో వాళ్ళని చెడగొడటానికే వస్తారు వీళ్ళు. And these people will only want to contact those people who are spiritually strong to put them degenerate, వాక్యం ఉండదు కదా. because they don't have the word. ఇప్పుడు నువ్వు పచ్చగా ఉంటావు, But you will be green. నిన్ను చెడగొడటానికి వస్తది. And because you're green, you're good, these people will come to corrupt you. నువ్వు పచ్చగా ఉన్నంత మాత్రం నువ్వు గొప్ప కాదు కదా. Just because you're green doesn't make you a good ఎంత person. వాక్యం ఉన్నావా అన్నది గొప్ప కాదు కదా. Just because you know the word doesn't make you a great person. అవసరమైన సమయంలో వాక్యాన్ని ఉపయోగించకుండా ఉన్నావనుకో, వ్యభిచారం చేయడానికి నిన్ను కన్విన్స్ చేసగలదు. When you're not able to make use of the word of God at the right time, you can easily be convinced to become an adulterous person. సెకండ్ వర్స్ చూడండి. 2వ వచనం. చెట్లు లేని కొండ ప్రదేశము వైపు నీ కనులెత్తి చూడుము, నీతో ఒకడు సైనింపని స్థలము ఎక్కడున్నది? ఎక్కడుంది? ఎడారి మార్గమున అరబి దేశస్థుడు కాచియుండునట్లుగా నీవు వారి కొరకు త్రోవలలో కూర్చుండి ఉన్నావు. నీ వ్యభిచారముల చేతను నీ దుష్కార్యముల చేతను నీవు దేశమును అపవిత్రపరచుచున్నావు. అంతే, దేశమని కాదండి, నువ్వు నీ కుటుంబాన్ని కాపాడటం కోసము మిగతా కుటుంబాలను నాశనం చేయాలని అనుకుంటున్నావంటే నీ కుటుంబాన్ని నాశనం చేయడానికి నువ్వు నిర్ణయం తీసుకున్నావని అర్థం అక్కడ. If you have decided to destroy someone else's family, actually you know what's happening? You are going to destroy your own family. కదా, చాలా మంది కర్మ ఫలం అంటారు. Many people say it's fate. మనమేమంటాం, ఎవరి క్రియల ఫలం వాళ్ళు అనుభవిస్తారంటారు. But what we say, we also have to bear the fruits of whatever we have done. కాబట్టి అంటే ఇక్కడ దేవుడి దృష్టిలో వ్యభిచారం అంటే ఏంటంటే ఈ లోక స్నేహము దేవుడితో వైర్యం అని మీరు ఎరగరా అని వాక్యం చెప్తుంది. Because the book of James very clearly says the friendship with the world is an enmity with God. వ్యభిచారులారా అని అన్నారు. In fact, it says adulteresses. అంటే దానికి అర్థం ఏంటి? What does it mean? దేవుడు నిన్ను తీసుకొచ్చి కడిగి పవిత్రపరిచి నిన్ను బెట్రోతలు చేసుకోవాలనుకుంటే, నిశ్చితార్థం చేసుకోవాలనుకుంటే, ఆయన దగ్గర నుంచి అన్ని పొందుకున్న తర్వాత ఇంకొక మొగోడంక చూస్తున్నావు అని అర్థం. That means after you being betrothed, you are flirting with someone else. 20వ వచనం చూడండి. అయినను జెర్మియా 3:20. 3వ అధ్యాయము 20వ వచనం. అయినను స్త్రీ తన పురుషునికి విశ్వాసఘాతుకురాలు అగునట్లుగా ఇశ్రాయేలు వంశస్థులారా, నిశ్చయముగా మీరును నాకు విశ్వాసఘాతుకులైతిరి, ఇదే యెహోవా వాక్కు. స్త్రీ తన పురుషునికి విశ్వాసఘాతకురాలు అగునట్లుగా ఇశ్రాయేలు వంశస్థులారా, నిశ్చయంగా మీరు కూడా నాకు విశ్వాసఘాతుకులైరి అని. Surely as a wife treacherously departs from her దుఃఖమే husband. అది. It's a very grievous thing. అది చాలా బాధాకరం. నిజమమ్మా, తిరుగుబాటు చూసారా? తిరుగుబాటు అంటే గొడవలు, ఒక ఫోన్ వల్ల ఇంట్లో గొడవలు. That's because of the sake of a phone, there is fights in the house. మన ఆలోచన, మనం ఆలోచించే విధానము ఇవన్నీ కూడా దేవుడికి వ్యతిరేకంగా వెళ్ళేటట్టు ఉండొద్దు. Because our thoughts, our ideology should not become contrary and go against God. దేవుడు ఒక్కరేనండి ప్రేమించేది. Only God can love. It's true. దేవుడి Amen. ప్రేమలో ఏముంటది? What is there in God's love? క్షేమం ఉంటది, మనిషి యొక్క క్షేమం ఉంటది. Yeah, there will be the అది wellness. మనిషి when it comes ప్రేమలో to- ఉండదు. నేను మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను. In God's love, it's always well-being, but in man's love, there is only ditching. ఎహెజ్కేల్ 16:25-26 ఒకసారి చూడండి. ఎజెకియల్ 16:25-26. ఎహెజ్కేల్ 16వ అధ్యాయం 25-26 వచనములు. ప్రతి అడ్డదోవను నీ బలిపీఠము కట్టి నీ సౌందర్యమును హేయక్రియకు వినియోగపరిచి నీ యొద్దకు వచ్చిన వారు అందరికిని నీ పాదములు తెరిచి వారితో బహుగా వ్యభిచరించితివి. మరియు నీవు మదించియున్న నీ పొరుగువారైన ఐగుప్తీయులతో వ్యభిచరించి నీ జారత్వ క్రియలను పెంపు చేసి నాకు కోపము పుట్టించిదివి. ఇదే భయంకరమైన దేవుడికి నమ్మకద్రోహం. అంటే ఇప్పుడు దేవుని వదిలి వెళ్ళిపోయారు అని అనుకుందాం. ఓకే, దేవుని వదిలి వెళ్ళిపోయారు. These people have gone away from God. ఏదో కోపంలో వెళ్ళిపోయారా అనుకుందాం. Either because of their anger or because they were upset. కానీ అక్కడతో ఆగదు వాళ్ళకి. But they don't stop there. కదా, కోపము, ద్వేషము, పగ, ప్రతీకారము, అబద్ధము, అబద్ధ సాక్ష్యము, ఇలాంటి వాటికి వెళ్ళి అబద్ధాలు చెప్తూ ఉంటారు చూసారా, దానినే ఇంత భయంకరమైన వ్యభిచారంతో పోల్చారు. And these kind of treachery, falsehood, slandering, doing all sorts of wrong things, this is exactly what is called as treachery. మళ్ళీ వాళ్ళు ఏమంటారు, నాకు దేవుడు ఉన్నాడు, దేవుడు నాతో మాట్లాడతారు. But what they say God is there with us, God talks to us also. కానీ ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు వ్యభిచారం చేస్తుంటే అంత భయంకరమైన పాపంలోనికి నువ్వు వెళ్ళిపోయి నీకు నాశనం తెచ్చుకుంటున్నావు అని అర్థం అక్కడ. But you are going into such a grievous sin leading to death, and you're inviting all this upon yourself. అలాగే ఐజయా 57:6 చూద్దాం. ఐజియా 57:6. యెషయా 57వ అధ్యాయము 6వ వచనం.
నీ భాగ్యము లోయలోని రాళ్లలోనే ఉన్నది, అవియే నీకు భాగ్యము, వాటికే పానార్పణము చేయుచున్నావు, ఉమ్, వాటికే నైవేద్యము అర్పించుచున్నావు. ఉమ్. ఇవన్నీ జరగగా నేను ఊరుకుండదగునా? ఊరుకోకుండా ఉంటాను అనుకుంటున్నావా అని అంటున్నారు. The Lord is saying, I'm not going to keep quiet when you're doing all these kinds of wrong things. ఒక్కటండి, దేవుడు ఉన్నారు అంటే ఆయన జీవించి ఉన్నారన్నట్టే ఉంటాను నేనైతే. God is alive. I live such a way to prove that God is alive. అంతే ఉన్నారంతే. That's it. He's మీ alive. ప్లేస్ లో నేను ఉన్నాను అనుకోండి, And if I were you దేవుణ్ణి నేను నమ్ముతున్నాను అనుకోండి, and I'm believing in God ఆయన ఉన్నారు అని అనుకోండి, and He is alive, ఆయన లేకపోయినా ఉన్నట్టే నేను ఉంటా. even when He's not to be seen, when He's absent, I believe that He's there. ఆయన So I live like చూస్తారని that. భయపడతా. I will be having reverence that God ఎక్కడ is watching దాక్కున్నా me. ఆయనకు తెలుసని నేను భయపడతా. I will have reverence that God is watching me అబద్ధం wherever I am. చెప్పడానికి భయపడతా. To tell lies, I will not dare. మోసం చేయడానికి భయపడతా. To deceive, I will not మీ dare. ముందు ఒకలాగా మీ వెనకాల ఒకలాగా ఉండటానికి కూడా భయపడతా. I don't have to pretend to be a different person outside of you. ఎందుకని? Why? ఇక్కడ ఏమన్నారు? నేను ఊరుకోకుండా ఉంటాను అనుకున్నావా అన్నారు. చాలా ఆ ఒక్క మాట ఉన్నది చూసారా, సగం మొత్తం జీవితము ఇంకా అగ్నిగుండంలో ఉన్నట్టే ఉంటది. And God is not going to keep quiet. That one word is sufficient for me to really hold on. 7th verse. 7వ వచనం. ఉన్నతమైన మహాపర్వతం మీద నీ పరుపు వేసుకొంటివి, బలి అర్పించుటకు అక్కడికే ఎక్కితివి. తలుపు వెనకను ద్వారబంధము వెనకను నీ జ్ఞాపక చిహ్నము ఉంచితివి. నెక్స్ట్. నాకు మరుగై బట్టలు తీసి మంచమెక్కితివి. నీ పరుపు వెడల్పు చేసుకొని నీ పక్షముగా వారితో నిబంధన చేసితివి. నీవు వారి మంచము కనబడిన చోట దాన్ని ప్రేమించితివి. నీవు తైలము తీసుకొని రాజునొద్దకు పోతివి. పరిమళ ద్రవ్యములను విస్తారముగా తీసుకొని నీ రాయుబారులను దూరమునకు పంపితివి. పాతాళమంత లోతుగా నీవు లొంగితివి. 11వ వచనం. వర్స్ 11. ఎవనికి జడిసి భయపడినందున ఆ సంగతి మనస్కరింపకపోతివి. అంతే, ఇవన్నీ చేసేస్తారు, భయం ఉండదు. ఇంత భయంకరంగా నేను ప్రవర్తించానని మనసుకు కూడా తెచ్చుకోరంట వాళ్ళు. And they will be doing so many sins and they don't even remember that they are sin. They don't have the fear and reverence also. తెచ్చుకోరు. ఇప్పుడు నీ దగ్గరకు వచ్చేస్తారు, నీ దగ్గర ఒక అబద్ధం చెప్తారు. They will tell one lies to you. నువ్వు అనొచ్చు, మా దగ్గర ఎప్పుడు ఇట్లా చేయలేదే, మీరు చెప్తున్నారు అని అనొచ్చు. నువ్వు You will say, no, they are very good. They never behave with us like this. ఇంకా నేను నమ్మించడానికి అక్కడ లేనిది కూడా క్రియేట్ చేసి దాన్ని నమ్మేటట్టు కూడా చేసేస్తారు వాళ్ళు. ఎందుకంటే మనసులో వాళ్ళకి దేవుడి భయం లేదు, ఇలా చేస్తున్నామే అని వాళ్ళ మనసుకు కూడా తెచ్చుకోరు. These people don't have the fear and reverence towards God, so they will manipulate. They will create stories to convince you at any cost to make sure that you also believe in their stories. స్టేట్మెంట్ చూడండి నెక్స్ట్. నీవు కళ్ళలాడి నన్ను జ్ఞాపకము చేసుకొనకపోతివి. బహుకాలము నుండి నేను మౌనముగా ఉండినందుననే కదా. నేను మౌనముగా ఉన్నాననే కదా నీవు నాకు భయపడట్లేదు. Is it not because I have held my peace from of old that you do not fear me? కదా. ఇందాక దాంట్లో ఏమున్నారు? ఇవన్నీ చూసి నేను ఊరుకుంటాను అనుకున్నావా అని అన్నారు. And will I keep quiet just because you are doing all these things? కదా. అంటే ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతారు, నాకు దేవుడు ఉన్నారని చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇప్పుడు సౌలు గురించి చెప్పా, సౌలుతో దేవుడు మాట్లాడలా, ఉరిమి తుమ్మిమేయించారు, మాట్లాడలా. ఆఖరికి ఎక్కడికి వెళ్ళినా కూడా మాట్లాడలే, దేవుడే మాట్లాడనే లేదు. God did not speak to Saul. He started speaking to Saul either through Urim, Tumim or through the prophets. God stopped. సమూయేలుని బయట తీసుకొద్దాం అనుకున్నాడు. He thought, let us bring the spirit of Samuel. కానీ దేవదూత మాట్లాడింది. But there was another angel which అప్పుడు spoke. కూడా అతని యొక్క చావు గురించే మాట్లాడింది. And even that angel spoke about the death of అతని Samuel. పతనం గురించే మాట్లాడింది. And it spoke about the downfall of Saul. అటువంటి సౌలుకి మరి దావీదు దేవుడికి తోడుగా ఉన్నాడని ఎలా కనిపెట్టగలిగాడు? But that kind of weird Saul, how come he recognized that God was with David? ఇప్పుడు మీరు చెప్పండి. అంటే నీ ఇష్టంగా నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోయి మనసుకు కూడా తెచ్చుకోకుండా నాకు నమ్మక ద్రోహం చేసేసి నువ్వు వెళ్ళిపోయావు చూడు, ఇవన్నీ నాకు తెలియదు అని అనుకుంటున్నావా? నేను ఊరుకుని ఉంటాను అనుకుంటున్నావా నువ్వు అని You betrayed, you ditched and you went away. You think I'm going to be quiet? 12వ వచనం. వర్స్ 12. నీ నీతి ఎంతో నేను తెలియజేసేదను, నీ క్రియలు నీకు నిష్ప్రయోజనము అగును. అంతే. నాకు దేవుడు ఉన్నాడు అని నువ్వు ఏమేమి క్రియలు చేస్తావో ఆ క్రియలు కూడా నీకు ఏ పని కూడా నీకు జరగదంట. క్రియలు అంటే ఏంటి తెలుసా? ఏదో మంచి జరగాలి అని వాళ్ళు వెళ్తారు చూసారా, అది జరగదు వాళ్ళకి. So whatever good you want to happen in your life, it will never come to pass. జెర్మియా 7:4 చూద్దాం. జెర్మియా చాప్టర్ 7 వర్స్ 4. 27వ అధ్యాయము 4వ వచనం.
ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే. ఉమ్, ఈ మోసకరమైన మాటలు ఆధారం చేసుకొనకుడి. అంతే. ఎందుకు నేను దేవుడు గుడికి వెళ్తున్నాను, నేను కమ్యూనియన్ తీసుకుంటున్నాను, నేను బాప్టిజం తీసుకున్నాను, దేవుడు నాకు తోడుగా ఉన్నారు, ఎందుకు ఈ మాటలు మాట్లాడతావు? Why are you speaking? I'm going to the temple. I've been baptized. I've received the Holy Spirit and all. When you నువ్వు are not ఆల్రెడీ right, దేవుడిని వదిలేసి వ్యభిచారం చేసేస్తున్నావు. you have departed from God and you're adultering. దేవుడి మాటలు పక్కన పెట్టేసి నీకు నచ్చినట్టు నువ్వు బతికేస్తున్నావు. You're left aside God and you're leading your own నీకు life. కావలసిన నిర్ణయాలు నువ్వు తీసేసుకుంటున్నావు You took your own decisions though. కదా. మరలా యెహోవాలేము యెహోవాలేము అని ఎందుకు పలుకుతున్నావు నువ్వు అని So for అంటున్నాడు. why are you saying the temple of the Lord or the temple of the Lord? రెవల్యూషన్ 17:5 చూద్దాం. రెవల్యూషన్ 17:5. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం. దాని నొసట దాని పేరు ఇలాగు వ్రాయబడి ఉండెను, మర్మము వేశ్యలకును భూమిలోని ఏహ్యమైన వాటికిని తల్లి అయిన మహాబబులోను. అంతే. దాని పేరు ఏంటంటండి, దాని నొసట దాని పేరు ఇలాగ వ్రాయబడి ఉండెను. అంటే అటువంటి మనుషులకి ఏ గుర్తు, మృగము గుర్తు పడుతుంది అక్కడ. So these kind of people who are like harlots will have the mark of the beast. అంటే మహాబబిలోను అని పడుతుంది అనమాట. It'll be called as the mystery, the great Babylon. నువ్వు వేశ్యవై తిరుగుతున్నావు కాబట్టి నువ్వు మహాబబిలోన్ లో ఉన్న వేశ్య అని అక్కడ ముద్ర పడుతుంది. You are going like doing harlotry. That's the reason you'll be called as the mother of harlots. కానీ వాళ్ళు ఏమనుకుంటారు, ఆ దేవుని ముద్ర పడుతుంది నాకు అని అనుకుంటున్నారు. ప్రపంచమే అలా అనుకుంటుంది. బాప్టిజం తీసుకుంటే పరలోకానికి వెళ్ళిపోతాం The అనుకుంటున్నారు world is thinking they have been baptized, they can go to heaven. కదా. మరి ధనవంతుడు కూడా చెప్పాడు కదా, నేనేమో ఉపవాసం చేస్తున్నాను, దశమ భాగాలు ఇస్తున్నాను, అందరికి మంచి చేస్తున్నాను అని చెప్పిన వాడు ఎక్కడికి వెళ్ళాడు? So where did the rich man land himself? Did he not land himself in Hades? Though he was telling, I took అక్కడైనా baptism, I do పరీక్షించుకోవాలి charity. కదా. Matthew 3:9 చూద్దాం. మాథ్యూ చాప్టర్ 3:9. మత్తయి సువార్త 3వ అధ్యాయము 9వ వచనం. And do not think to yourselves, we have Abraham as our father. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు తలంచుకొనవద్దు. చెప్పుకోకండి అంటున్నారు. నా దేవుడు నాకున్నాడని చెప్పుకోకండి. Never ever say after doing all these wrong things that God is there with you. ఫస్ట్ చెక్ చేసుకోవాలి, Check, introspect. ఏ స్థితిలో నన్ను దేవుడు తెచ్చాడు, In what situation was I that ఏ God had విధంగా brought me? దేవుడు మార్చారు, In what way God changed me? ఏ స్థితిలో దేవుడు నన్ను పెట్టారు In what way God has kept me? కదా. ఎట్లాగా నన్ను తీసుకొచ్చారు, ఎలాగ నాకు బాధ వచ్చినా కష్టం వచ్చినా ఏ విధంగా రక్షిస్తున్నారు, ఏ విధంగా తోడుగా ఉన్నారు, ఏ విధంగా సాయం చేస్తున్నారు, దాని మీద దృష్టి పెట్టుకోవాలి. కానీ అన్ని బాగున్న తర్వాత ఆయన్నే వదిలేసేసి వ్యభిచారం చేయడానికి వెళ్ళి ఆయన్నే అప్పగించడానికి వెళ్ళిపోతూ ఉంటే ఇట్లాంటి పరిస్థితులే. నువ్వు నాకు దేవుడు నాడు నువ్వు ఎక్కడ చెప్పుకోకని చెప్తున్నారు అంటే నీకు అర్హత లేదని అర్థం. You are not eligible to say God is there with you because you have deserted God and you got in your own way, while God on the other hand brought you in a situation where you were in a very pathetic state, when you were in a pitier state and uplifted you in such a high position, and now after deserting you say God is there with you. చెప్పొద్దు దేవుడు నాకు తోడుగా ఉన్నారు, Never say God is there with you. చెప్పొద్దు. Never say that. వాక్యమే చెప్తుంది, మీరు అలా ఎందుకు చెప్తున్నారు? చెప్పకండి. The word itself is saying do not even say like that. చెప్తున్నారు, మీలో వాక్యం లేదు, వాక్యానుసారమైన జీవితం లేదు, కానీ మీరు నన్ను వ్యభిచారానికి పుట్టావు అని అంటున్నారు, నేను బయల్జబూల్ ద్వారా దయ్యాన్ని వెళ్ళగొడుతున్నానని చెప్తున్నారు, తిండిపోతున్నానని చెప్తున్నారు అని మాట్లాడుతున్నారు ఇక్కడ. The Lord is telling you don't have any right to say that you are belonging to Abraham because you are saying I'm born out of fornication. You say I'm gluttonous. You say I'm casting out demons with the help of Baal. So you have no word in you. అంటే వాళ్ళకి ఈ ఎజెకియల్ 16:15 బాగా పనిచేస్తుంది అక్కడ. Ezekiel 16:15 is very effective to these kind of people. కదా, ఏదో నువ్వు దంచి ప్రసంగాలు ఇచ్చేసి ఏదో ధర్మశాస్త్ర గ్రంథం అందరికీ నేర్పించేస్తున్నావని ఆ అందం చూసి నువ్వు పొంగిపోతున్నావేమో అంటున్నారు. Maybe you're thinking that you're teaching the word of Lord, you're teaching the teachers, you're thinking you're really great. కదా, అందరూ కూడా నీకు మర్యాద ఇస్తున్నారనో రెచ్చిపోతున్నావేమో అంటున్నారు. You're thinking that because everybody is respecting you, you think you're a great person. కానీ ప్రతి వాళ్ళతో వ్యభిచారం చేసుకుంటూ వెళ్తున్నావు అంటే ప్రతి వాళ్ళని చెడగొట్టుకుంటూ వెళ్తున్నావు అని అంటున్నారు. You are defiling and corrupting every person. That means you are actually committing adultery with all these నువ్వు people. ఒకళ్ళు టార్గెట్ చేసుకుంటావు, వాళ్ళు బాటసార్లు అక్కడికి వెళ్ళి వాళ్ళతో వ్యభిచారం చేసి వస్తావు, వాళ్ళు ఆత్మీయంగా వాళ్ళని చంపేసుకుని వస్తావు నువ్వు. You are targeting certain people. That means you are committing spiritual adultery with them. ఒక్కసారి జెఫన్యా 3:11 చూద్దాం. జెఫన్యా చాప్టర్ 3:11. జెఫన్యా 3వ అధ్యాయము 11వ వచనం. ఆ దినమున నీ గర్వమును బట్టి సంతోషించు వారిని నీలో నుండి నేను వెళ్ళగొట్టుదును గనుక నా పరిశుద్ధమైన కొండయందు నీవిక గర్వము చూపవు, నా మీద తిరుగుబడి
నీవు చేసిన క్రియల విషయమై నీకు సిగ్గు అంతే కలగదు. సిగ్గు రాదంట వాళ్ళకి. They will not have any shame. సిగ్గు రాదు, మారు మనసు అన్నది అటువంటి వారికి రాదు. They will never ever have regret or ఎందుకు repent. రాదు? Why? ఎందుకంటే వాళ్ళు చేసిన విషయాలు ఇది తప్పు అన్న రియలైజేషన్ వాళ్ళకి ఇంకా రాలేదు కాబట్టి. Because they don't realize that what they done is wrong. వాళ్ళు పాపం చేశామే అన్న ఆలోచన వాళ్ళకి రావట్లేదు. ఎందుకంటే అక్కడ మేము కరెక్టే ఉన్నాము, మేము కరెక్ట్ గానే చేసామని చెప్పుకుంటున్నారు. They say whatever they done, whatever they spoke is correct. They don't realize that they have sinned against God. హోషేయ 4:10 హోషేయ చాప్టర్ 4 వర్స్ 10. హోషేయ 4వ అధ్యాయం 10వ వచనము. వారు యెహోవాను లక్ష్య పెట్టుట మానిరి గనుక వారు భోజనము చేసినను తృప్తి పొందక యుందురు, వ్యభిచారము చేసినను అభివృద్ధి నొందక యుందురు. వ్యభిచార క్రియలు చేయుట చేతను, ద్రాక్షారసము పానము చేయుట చేతను, మద్యపానము చేతను వారు మతి చెడిదిరి. నా జనులు తాము పెట్టుకొనిన కర్ర యొద్ద విచారణ చేయుదురు, తమ చేతి కర్ర వారికి సంగతి తెలియజేయును. వ్యభిచార మనస్సు వారిని త్రోవ తప్పింపగా వారు తమ దేవుణ్ణి విసర్జించి వ్యభిచరింతురు. అంతే. ఎందుకంటే ఎట్లా చూసినా కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, వాళ్ళకి ఇలా చేశానని నాకు బాధ అనిపిస్తుంది, కానీ వాళ్ళు చేసి నాకు నచ్చలేదు. I'm not happy that I have done this to them, but at the same time, I don't like the way they behave. That's why I did it. అదే ఇక్కడ చూపించింది. That's what has been meant to hear. ఎందుకంటే అక్కడ కూడా నువ్వే ఉన్నావు, There also only you are ఎక్కడ dominating. దేవుడు లేరు. God is not to be seen in any of his ఎందుకంటే statements. పరిశుద్ధాత్మ అంటే ఆదరణకర్త అంటే ఏంటంటే నీలో ఉన్న తప్పుని ఒప్పింపచేసి ఆ తప్పు నుండి నేను బయటికి తీసుకొచ్చి నీకు ఆదరణనిచ్చి నేను ఉన్నాను అని చెప్పేదే ఆదరణకర్త. Another comforter. That means the Holy Spirit is the one who will make you remind you of your sins, of righteousness, of justice, and make you turn towards కాబట్టి God. నీకు రియలైజేషనే ఉండదు, When there is no realization, పశ్చాత్తాపమే ఉండదు, there will no repentance, ఈ no తప్పు realization. చేశానన్న ఆలోచనే You ఉండదు. will not ask for forgiveness because you don't think అదే you have done wrong. అబద్ధాలతో బతుకుతావో అదే అబద్ధాలతో అందరిని మోసం చేస్తూ You వెళ్తావు. will live with the same falsehood and lies, and you want to దానినే deceive others. వ్యభిచారము అని అంటారు This is exactly what is called harlotry. కదా. అందుకనే వీళ్ళు వ్యభిచారం చేసినప్పుడు ఎట్లా ఉంటారు తెలుసా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు హర్ట్ అయ్యారు అనుకోండి, Let's say how these people, when they get hurt, how they commit adultery. వాళ్ళు హర్ట్ అయ్యారు అనుకోండి, ఎంత మంది ఉంటే వాళ్ళందరినీ హర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. When they are hurt, whoever comes in front of them, they are bound to hurt everybody. అందరిలోనూ నెగిటివ్ నింపుకుని వెళ్ళిపోతూ ఉంటారు. They keep on snugging all negativity in all the అందరిలోనూ people. చేదు నింపుకుంటూనే వెళ్ళిపోతారు. నేను హర్ట్ అయ్యాను కాబట్టి వాళ్ళని నేను నాశనం చేసేస్తాను. So it's all immaterial. It doesn't matter. I am hurt, therefore I'm going to destroy them. ఈ వచనం యొక్క అర్థము ఎహెజ్కేల్ 16:15 యొక్క అర్థం మీతో చెప్పాను. వ్యభిచారం ఏ విధంగా చేస్తారు I told you about Ezekiel 16:15 about how they conduct a harlotry. అంటే వాళ్ళు దేవుడు ఇచ్చిన ఆ సౌందర్యాన్ని వాళ్ళు మర్చిపోయారు. They forgot that it was God who gave them the beauty and made them perfect. వాళ్ళ హర్ట్ మీద వాళ్ళ అందం మీద వాళ్ళు దృష్టి పెట్టారు. They were focusing on their hurt, and that became the beauty. Their hurt was the దేవుడు highlighting of the ఇచ్చిన beauty. ఒక కొత్త జీవితంపై నమ్మకం ఉంచలేదు, కానీ దేవుని మీద కాదు, దేవుడిచ్చిన సంపద మీద వాళ్ళు దృష్టి పెట్టారు. They were not focusing that God had made them as a new creation, but they were focusing only from the blessings from God. అంతే, దేవుడిచ్చిన ఆశీర్వాదం మీద వాళ్ళకి దృష్టి లేదు. They were not focusing on the blessings that God has given them. దేవుడి మీద లేదు వాళ్ళకి. No, they don't have it upon God. కానీ నమ్మకం దేని మీద పెట్టుకున్నారు? వాళ్ళ ఆలోచన మీద, వాళ్ళ హర్ట్ మీద నమ్మకం పెట్టుకున్నారు. But they were focusing on their hurt and their own thoughts. ఎహెజ్కేల్ 16 చాప్టర్ మీరు ఫస్ట్ 5-6 వర్సెస్ నేర్పించారు మీకు I taught you the Ezekiel chapter 16, first 5-6 verses. కదా. ఆ విధంగా ప్రతి వాళ్ళని రక్షించి వస్త్రాలు ధరింపచేసి వారికి విజయాలను ఇచ్చిన తర్వాత ఈ విజయం అంతా కూడా ఇదంతా మా వల్లనే వచ్చిందని చెప్పి దాని మీద నమ్మకం ఉంచుకుని వ్యభిచారం చేయడానికి వెళ్ళిపోయారు. God gave them the victory and the blessing, but they were boasting, telling that all this victory, all the blessing has come by our own, not because of God. దీనినే అహంకారము అంటారు. This is called as pride and arrogance. అంటే దేవునితో చేసిన నిబంధన కాదు, It's not a covenant made from God. పోయింది. దేవుడి నిబంధన పోయింది. God's covenant has gone. దేవుడిచ్చిన నిబంధన నువ్వు లేవు. You're not there in the covenant of God. ఆచారానికి అలవాటు పడిపోయి వెళ్ళిపోయావు నువ్వు. You are giving importance to your traditions of the man, ఈ and you're going కాలంలో there. కూడా దేవుని నిబంధనను పక్కన పెట్టి మిగతా వారిని చెడగొట్టే వారితో ఈ విధంగానే వ్యభిచారం చేస్తూ తిరుగుతూ ఉంటారు. And this is వ్యభిచారం how- అంటే శరీరంతో కాదు, నోటితోనూ, తప్పుడు మాటతోనూ, తప్పుడు ఆలోచనతోనూ, తప్పుడు ఉద్దేశంతోనూ. Adultery need not be a physical in nature at all. It's because of your words, your thoughts, and your opinions, and the way you act. ఇంకొక పాయింట్ ఏంటి తెలుసా?
భ్రమతో ఉన్న విశ్వాసం ఎప్పుడైనా విన్నారా మీరు? And there is another thing, it is an assumptuous faith, a faith filled with assumptions. ఆ భ్రమతో ఉన్న విశ్వాసం అంటే దేవుడిలో ఉన్నాను అన్న అబద్ధంతో జీవిస్తుంటారు వీళ్ళు. They assume or they presume, they are deceived thinking that they are in God. అంటే ఒక వ్యక్తి ఆర్థికంగా బలపడి దేవుడు ఒక స్థాయి ఇచ్చాక లూసిఫర్ ఏ విధంగా దేవునితో సమానంగా అనుకున్నాడో అదే విధంగా వీళ్ళు పడిపోతూ ఉంటారు. As Lucifer was thinking that he was equal to God, these are the people when they are being blessed physically, financially, they think that they are also considered to be equal to ఇక్కడ God. మెయిన్ ఏంటంటే ఎదుటివారు నీకు గౌరవం ఇస్తున్నారంటే అది నువ్వు సంపాదించింది కాదు, Amen. When others are respecting you, it's not come because of you. అది దేవుడు ఇచ్చింది. Amen. That glory, that honor has come from కానీ God. నువ్వు ఎప్పుడైతే వ్యభిచారం చేయడం అలవాటు చేసుకుంటావో అక్కడ నీ అభిప్రాయం మారిపోతుంది. But when you are getting used to commit adultery or harlotry, you're నువ్వు introducing a new దేవుడిలో thing. ఉన్నప్పుడు అందరూ నీకు గౌరవం ఇస్తారు. When you are in the Lord, everybody respects you. నువ్వు వ్యభిచారం చేయడానికి వెళ్ళిపోయిన తర్వాత అందరూ గౌరవం ఇచ్చేటట్టు నువ్వు చేసుకుంటావు. నువ్వు బహుమతులు అన్ని ఇచ్చి నీకు గౌరవం ఇచ్చేటట్టు నువ్వు చేసుకుంటావు. But when you are committing adultery, you go away from God, you ensure by giving gifts, others will respect you. అంటే వ్యభిచారం చేసి నువ్వు సంపాదించుకున్న గౌరవం అది. This is a respect earned because of gifting others. దీనినే భ్రమపూరిత విశ్వాసం అంటారు. This is called as deceptive faithfulness or faith. శరీరంతో కాదు వీళ్ళు చేసేది, They're not doing with their bodies. కార్యాంతంతో చేసుకుంటున్న వ్యభిచారాలు. They're all committing adultery according to their end. యాక్చువల్ గా కార్యారంభము కంటే కార్యాంతము మేలు. The end has to be better than the beginning. కానీ వీళ్ళు కార్యారంభం బానే ఉంది, కార్యాంతం ఎలా ఉంది? వ్యభిచారంతో క్లోజ్ అవుతుంది. They started with the spirit but ending in adultery. అంటే అందరినీ సంతోషపెట్టాలని చూస్తారు. They want to only be men pleasers. దేవుడు సంతోషంగా ఉన్నాడా లేదా అని ఆలోచన They are ఉండదు. not bothered with how to please God or not. ఇప్పుడు మీరు ఆలోచించండి, నేను ఈ విధంగా ఆలోచిస్తున్నాను కదా, ఇది ఈ నా ఆలోచన వల్ల దేవుడు సంతోషపడతారా అని క్వశ్చన్ You question yourself, is God going to be happy by the way you're thinking? కదా. జాన్ 15:1 ఒకసారి చూడండి. జాన్ 15:1 యోహాన్ సువార్త 15వ అధ్యాయము మొదటి వచనం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నెక్స్ట్ నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగె మరీ ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగెలను తీసివేయను. ఎవరిది? వ్యభిచారం. Those who are in adultery, God will cut them off. నేను నిజమైన ద్రాక్షవల్లిని, అందుకనే నేను నిజమైన ద్రాక్షవల్లిని కాబట్టి నాతో పాటు అతుక్కుని ఉంటేనే నువ్వు మంచి ఫలాలు ఇవ్వగలుగుతావు, సంతోషంగా ఉండగలుగుతావు, ద్రాక్షవల్లి వలె ఆనందంగా ఉండగలుగుతావు, I am the చూడటానికి కూడా true అందంగా wine. కనబడతావు. I am the true wine. If you abide in me only, you can branch out and bear fruit and you'll be looking good. మరి నాలో ఫలింపలేదనుకో ఏం చేస్తారు? But if you are not having fruit in me, if you are తీసి not, పాడేస్తారంట. God will simply cut you off. ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవల్లని దానిలోని పనికిరాని తీగల్ని తీసి పాడివేయను అని అన్నారు. And it also says every branch that does not bear fruit will be cut off. అందుకే అంటున్నారు. అంటే ఇదంతా చూసి ఏమి ఎరగనట్టు ఉన్నానని అనుకుంటున్నావా? And you're thinking, I do not know anything. నేను మౌనంగా ఉన్నాను కదా, నేనేం చేయలేనని అనుకుంటున్నావా? Just because I am silent. And in Psalm chapter 50 verse 19 and 21 it says, just because I'm దానికి silent, you think అర్థం altogether I'm ఏంటి? like you. దానికి అర్థం ఏంటి? And నేను what does తీసి it mean? పక్కన పెడతాను నేను అని అంటున్నారు. It says, I will simply bud you off and keep you aside. 2 Corinthians 5:21 ఒకసారి చూడండి. 2 Corinthians 5:21 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. అది నువ్వు అందంగా కనిపించాలని ఆయన దరిద్రుడయ్యాడు. And he became like a refuse, a forsaken, wretched body, so that you will become beautiful. నువ్వు మంచి బట్టలు వేసుకోవాలని ఆయన వస్త్రాలు తీయించేసుకున్నారు. You should be clothed very well. That's the reason he was without any నీ clothes. శరీరం అందంగా కనిపించాలని ఆయన శరీరాన్ని చాలాగా దున్నేసుకున్నారు. His body was totally struck so many times so that your నువ్వు body should be మంచి good. ఆలోచనతో మంచి ప్రవర్తన కలిగి ఉండాలని చెప్పి నువ్వు యూదుడి రాజువా అని చెప్పి మొహం మీద గుద్దించుకున్నారు, మొహం మీద ఉమ్మేయించుకున్నారు. దేనికి? నీకు అవమానం రాకూడదని. You should be having good thoughts. You should not be humiliated. That's the reason he was crowned with thorns and people punched him, spat on him, telling that you're a king of Jews, so that you will not be మరి humiliated. ఆయన శిలువ మరణం చెంది 3వ దినం లెగిసిన తర్వాత కూడా ఆయన లెగిసారన్న భయం కూడా లేకుండా మరలా ఇంకొక
ఇంకొకరిని వ్యభిచారం చేయడానికి ఇంకొకరిని ఎత్తుక్కుంటున్నావు. You're not even bothered that he is rose again the third day, but still you want to go again seeking secret lovers. కదా, అదే చెప్తున్నారు. That's what the Lord is telling. మరలా చదవండి. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఆయనేం పాపం చేయలే, నువ్వు పాపం చేయడానికి వెళ్ళు. He did not commit any sin. You have gone about sinning. ఆయన నీకు మంచి వస్త్రాలనిచ్చి, ఆయన నిన్ను అందంగా అలంకరించి నిన్ను ఒక స్థాయిలో పెడితే నువ్వు ఇంకొకరిని కోరుకుని వ్యభిచారం చేయడానికి వెళ్తున్నావు. And God has kept you in a beautiful place and made you very good. You are looking for secret lovers. Proverbs 16:17 చూడండి ఒకసారి. Proverbs 16 verse 17. సామెతలు 16వ అధ్యాయము 17వ వచనం. చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము. తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును. ఇది మెయిన్. Amen. తన ప్రవర్తనను కనిపెట్టుకొని వాడు తన ప్రాణమును కాపాడుకొనును. సత్యం అది, తెలుసా? It is true. అందుకనే హగ్గ అంటాడు, ఒక్కసారి నీ ప్రవర్తనను గురించి నువ్వు ఆలోచించకూడదా? He who keeps his ways preserves his soul. That's what Haggai says. Have you considered your ways? అలాగే మన ప్రవక్త అంటారు, ఇశ్రాయేల్ జనాంగములారా మన దేవుడికి భయపడి మంచిగా ప్రవర్తించకూడదా? And Nehemiah also say this. Should we not fear God and give glory to him and fear God? కదా, యోసేపుకు వచ్చిన పెద్ద అవమానం ఏంటి? ఆమె పోతిఫర్ భార్య ఏం చేసింది? నింద వేసేసింది. What was the humiliation that Joseph had to go through? Potiphar's wife blamed Joseph for కానీ no fault of అతను his. వ్యభిచారం చేయలేదే. But he did not commit. చెయ్యొచ్చు He కావాలంటే, can and nobody will ask. కానీ అతను ఏం చేశాడు? So what did he say తన and do? ప్రాణాన్ని కాపాడుకున్నాడు. He saved his life. ఆ దేవుడు చూస్తుండగా నేను ఎలా పాపం చేయగలుగుతా? He said, how can I sin when my God is watching me? కదా, నువ్వు ఫోన్ లో చూసుకునేటప్పుడే ఉండాలి ఈ మాట. Or when you're watching your phone and seeing all wrong నా things that దేవుడు should come. చూస్తుండగా నేను ఎలా పాపం చేయగలుగుతా You అని. should say, when my God is watching me, how can I sin? కదా, కాబట్టి నిజంగానే నీ కుటుంబము దేవుడిచ్చిన కుటుంబం అయితే నువ్వు నీ కుటుంబంతో టైం స్పెండ్ చేయడానికి నువ్వు చూస్తావు. If you know that your family is given by God, you will spend time with your family. నీ స్టేట్మెంట్స్ తో పని లేదు. It's not with your statements. నీ స్టేట్మెంట్స్ వాళ్ళు పట్టించుకోలేదు నన్ను, వాళ్ళు రాలేదు, వీళ్ళు రూమ్ లోకి వెళ్ళిపోయారు, వాళ్ళు తలుపేసేసుకున్నారు, ఆ స్టేట్మెంట్లు ఇవ్వకండి. You don't have to tell they went and locked themselves inside the room, 18th they verse went and చూడండి. ignored me and all. 18వ వచనం. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. నెక్స్ట్, గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకొనుట కంటే దీన మనసు కలిగి దీనులతో పొత్తి చేయుట మేలు. ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలు నొందును. అయిపోయింది. దేవుడు వాక్యానికి చెవి పెట్టి విని దాని ప్రకారం నడుచుకునేవాడు ధన్యుడు. Whoever believes in the word of God and puts it in practice is a blessed man. అయిపోయింది. ఇది ధన్యుడు. అంటే యెహెజ్కేలు 16:14 లో అదే మంచి మనస్తత్వంతో అలాగే నువ్వు 14 దగ్గరే ఉండిపోయావు అంటే నువ్వు ధన్యుడివి. If you are there in Ezekiel 16:14 and not proceeding further, you're a blessed person. మారకూడదు కదా మరి. Your mind should not change. You should not deceive. ఎంత మాత్రమును జరగకూడనివి ఏంటి? At any cost, these things should not be done. That's the third point. ఎంత మాత్రము దేవుడు ఫైనల్ గా చెప్తున్నారు, ఎంత మాత్రము జరగకూడనివి. The Lord is telling at any cost, these things should not be done. యెహెజ్కేలు 16 and 17 చూద్దాం. ఎజెకియల్ 16 verses 16 and 17. యెహెజ్కేలు 16వ అధ్యాయము 16-17 వచనములు. మరియు నీ వస్త్రములో కొన్ని తీసి చిత్రముగా అలంకరింపబడిన ఉన్నత స్థలములను ఏర్పరిచి వాటి మీద పండుకొని వ్యభిచారము చేసితివి. అట్టి కార్యములు ఎంత మాత్రమును జరగకూడనివి, అట్టివియు నీక జరగవు. జరగకూడదంట దేవుడు క్లియర్ గా చెప్తున్నా, ఇలాంటి జరగకూడదు. The Lord is saying such things should not happen, nor be. ఫైనల్, ఇది దేవుడు మాట్లాడేదే. These are the final words. Such things should not happen, nor be. క్రీస్తు రక్తము పనిచేస్తాది అని అనుకోకండి దీని మీద. Don't think when you're doing all these things, blood of Jesus Christ will be effective. క్రీస్తు రక్తము చిందించిన తర్వాత కూడా నువ్వు ఈ పనులు చేస్తున్నావు అని అంటే రక్తం పనిచేయదు. ఎందుకంటే అది నీకు తిరగబడుతుంది ఆ రక్తం. The blood of Jesus Christ will be against you, not do favoring to you, because after you're being delivered, if you're still continuing in sin, the blood will be not effective. ఎప్పటికీ జరగకూడనిది ఏంటంటే దేవుడు ఇచ్చిన నీకు జీవితంలో చేసిన కార్యాలని అగౌరవపరచకూడదు. Never dishonor those things or treat them as contempt, whatever God has blessed you and done in your life. ఎందుకంటే చాలా మంది దేవుడిచ్చిన ఆశీర్వాదాలని అగౌరవపరుస్తారు.
Because all the blessings that God has given, people disrespected, dishonor it. ఎలా తెలుసా? ఇలాంటివి ఎన్నో చూసానులే. In what way? By saying, "Oh, I have seen many things అవునా, like this." మరి అంతకు ముందు ఎందుకు చూడలా? Why, if that's the case, why it did not take మరి take place ఇప్పుడు earlier in your life? చూసేసావు నువ్వు. You said it has taken place. చూసేసిన తర్వాత నీ అభిప్రాయం మారిన తర్వాత ఇలాంటివి ఎన్నో చూసానులే. దేవుణ్ణి ఎప్పుడు బాధ పెట్టదు, దేవుణ్ణి ఎప్పుడు శోధించకూడదు. Never grieve God, never put him to test or మనం tempt him. చెప్పా దేవుని పరీక్షించమని. ఎలా పరీక్షించాలంటే నీకెంత నమ్మకంగా ఉంటాడో దేవుడు అనేది పరీక్షించు, నీకు చాలా మంచిది I told you to test God to see how good he can be for you. కదా. కానీ ఎంత మాత్రం ఇలాంటివి జరగకూడదు, But ఎప్పుడు never- జరగకూడదు, అది నీ వినకూడదు కూడా But never tempt God, and never such things should not happen nor be. కదా. దేవుడు నిన్ను ప్రేమిస్తే దేవుడు ప్రేమించినట్టు నటిస్తున్నావేమో మరి చూసుకో Are you pretending as if you like God because though God is loving you? కదా. దేవుడు నన్ను ప్రేమిస్తున్నారు అంటున్నావు, మరి నువ్వు ఎలాగ ఇంకొకరితో వ్యభిచారం చేయగలుగుతున్నావు? You're saying you're loving God, so how is it you're able to commit harlotry with నీకు others? దేవుడు అంటే ఇష్టం, వాక్యం వింటున్నావు, కానీ నీ పోర్నోస్ నుండి నువ్వు బయటికి రావట్లేదు, అమ్మాయిల మీద ఉన్న థాట్స్ నుండి బయటికి రావట్లేదు, అబ్బాయిల మీద ఉన్న థాట్స్ నుండి బయటికి రావట్లేదు అంటే నువ్వు దేవుని మోసం చేస్తున్నావు You're అన్నమాట. saying you love God, you love His word, but you're not able to come off your addictions like ఎంత pornography and మాత్రమో ఇలాంటివి జరగకూడదు. such things should not be there in your life at all. అదే దేవుడు చెప్తుంది ఇక్కడ This is what the Lord is telling. కదా. ఎంత మాత్రమునో అవి జరగకూడదనే చెప్తున్నారు. Such things should never happen, or it should not 17th take verse place కూడా at all. చదవండి. వర్స్ 17 17వ వచనం. నేను నీకు ఇచ్చిన బంగారువియు వెండివియునైన ఆభరణములను తీసుకొని నీవు పురుష రూప విగ్రహములను చేసుకొని వాటితో వ్యభిచరించితివి. ఇది ఇప్పటికి గుండె పగిలిపోయేంత బాధ దేవుడికి ఉంటదండి, ఉండదని చెప్పడానికి లేదు. These కానీ things break ఇవి the ఎవరు heart of God. తీయగలుగుతారు? But who can remove all these things? ఎవరు Who? కదా. ఆయనకి ఇష్టంగా ఒకళ్ళు నిలబడతారు చూసారా, వాళ్ళని బట్టి వీళ్ళని పక్కన పెట్టేస్తారు, వాళ్ళని బట్టి బతుకుతారు Amen. దేవుడు. One ఇష్టపడతారు. person who is pleasing in the sight of God can remove the pain that God is going through. వాళ్ళని చూసి ఆనందపడతారు. God is well pleased and happy when seeing look at శిలువ this people. మరణం వేస్ట్ అవ్వలేదని ఆయన సంతోషపడతారు. He will know that the crucifixion did not go in vain. ఇప్పుడు చెక్ చేసుకోండి. ఫస్ట్ మీకు గుర్తుండవలసింది దేవుడు నీ జీవితంలో చేసిన కార్యాలు ఏంటి. So what are the దాని things? మీద దృష్టి పెట్టుకున్నావా, మధ్యలో అటు ఇటు ఐగుప్తుకి అష్షూరుకి తిరుగుతున్నావా అన్నది ఒకసారి పరీక్షించుకోండి. You should remember all the good things that the God has done in your life. Instead of that, are you going back to bondage of Egypt or Shihor, Assyria? Just think about it. ఇది చాలా ముఖ్యమైనది. నీ మనస్సాక్షిని అడుగు. You need to ask your conscience, నీ మనస్సాక్షి మాట్లాడగలదు and your conscience will speak to you. కదా. దేవుని స్వరం మాట్లాడిందంటే అన్ని నీకు బయలుపరుస్తుంది. Amen. If God's voice speak to you, you will get revelation of everything. సాతాను అయితే మాత్రం జ్ఞాపకం చేయడు. But Satan will not remind you of God జ్ఞాపకం things. చేస్తున్నట్టు చేస్తూ అందులో తప్పు లేదులే అని అంటాడు. He will remind you and say, there's nothing wrong in what you have done. షలోం ఆలెకేం. దేవుడు మీకు తోడుగా ఉండును గాక. Amen.